ज्ञानमुद्राभिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्दे स्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం యథాతథంగా రాసినటువంటి శ్లోకాల్లోని అందాలని మన చేతనైనంత వరకు పరిశీలిస్తూ సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనం అయోధ్యకాండలో భరద్వాజుని ఆశ్రమానికి వెడలబోతున్నటువంటి భరతుని దగ్గర ఉన్నాం. ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి సైన్యంతో, గుర్రాలతోటి, ఏనుగులతోటి, రథాలతోటి భరతుడు గుహుని సహాయంతో గంగా తీరాన్ని దాటాడు. దాటిన తర్వాత ఏం జరిగింది అన్నది మనం చూడవలసి ఉన్నది. సబ్రాహ్మణస్యాశ్రమమభ్యుపేత్య మహాత్మనో దేవపురోహితస్య తదర్శ రమ్యోటజ వృక్షషండం మహద్వనం విప్రవరస్య రమ్యం. ఒక రమ్యమైనటువంటి వనం దగ్గరికి వచ్చారు భరతుడు తన సైన్యంతో సహా. అక్కడ ఒక రమ్యమైనటువంటి వృక్షం ఒకటి దర్శనం చేసుకున్నారు. ఇది భరద్వాజునికి చెందినటువంటి ఆశ్రమం దగ్గరలో ఉన్నది అని తెలుపుచూ ఉన్నది. అది భరద్వాజుడు దేవపురోహితుడు అని మనం చెప్పుకున్నాం. ఏ రకంగా ఆయనకి దేవపురోహిత్వం లభించింది అంటే భరద్వాజుడు బృహస్పతి యొక్క కుమారుడు. బృహస్పతి దేవపురోహితుడు. ఈ పౌరోహిత్యం అనేది వంశపారంపర్యంగా బృహస్పతి తర్వాత భరద్వాజుడికి అందుతుంది. కాబట్టి మహాత్మనః దేవపురోహితస్య అనేటువంటి మాట వాడారు వాల్మీకి మహర్షి. సరే, దూరం నుంచే చూశారు భరతుడు భరద్వాజుని యొక్క ఆశ్రమాన్ని. భరద్వాజ ఆశ్రమం దృష్ట్వా క్రోశాదేవ నరర్షభః బలం సర్వం అవస్థాప్య జగామ సహ మంత్రిభిః. ఒక మహారాజుకి వనాల్లో ఉన్నటువంటి మహర్షుల యొక్క ఆశ్రమాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటి నియమం తెలియాలి. అది తెలియకపోవడం వల్లనే పరీక్షిత్ మహారాజు పొరపాటు చేశాడు. మహారాజు దగ్గర ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం, మహారాజు అయినప్పటికీ కూడా మహర్షుల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం తెలియకపోవడం వల్ల భరతుడు అటువంటి పొరపాటు చేసేటువంటి వ్యక్తి కాదు. ఆయన క్రోశ దూరం నుంచే భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూసి బలం సర్వం అవస్థాప్య, సమస్తమైనటువంటి సైనికులని, గుర్రాలని, ఏనుగుల్ని కూడా అక్కడే ఆగిపోమని, క్రోశ దూరంలో ఆగిపోమని చెప్పి జగామ సహ మంత్రిభిః, మంత్రులతో సహా తానొక్కడు కాలినడకన భరద్వాజ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్త్రశస్త్ర పరిచ్ఛదః వసానో వాసశీక్షౌ మే పురోధాయ పురోధసం. ఆయన తన కుల పురోహితుడైనటువంటి వశిష్ఠుని వెంట పెట్టుకుని పద్భ్యామేవ హి, కాలినడకన వెళ్ళారట భరద్వాజాశ్రమానికి రథం దిగి. ధర్మజ్ఞ, ఆయన అలా దిగి నడవడానికి కారణం ఆయన ధర్మజ్ఞ, ధర్మాత్ముడు కాబట్టి. న్యస్త శస్త్ర పరిచ్ఛదః, ఏ రకమైనటువంటి ధనుర్బాణాలు, ఖడ్గములు, ఆయన ఉన్నటువంటి ఆయుధాలు సమస్తమైనటువంటివి కూడా తీసిపెట్టి వసానో వాసశీక్షౌమే, పట్టుబట్టని కట్టుకుని వెళ్ళారట. అంటే దాదాపు మడిగా ఆయన ఒక
గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశిస్తామో అలాగా ఒక పట్టుబట్టని కట్టుకుని కాలినడకన భరతుడు ఎక్కువ మంది పరివారం లేకుండా ఆయన వెళ్ళాడు. తతస్సందర్శనే తస్య భరద్వాజస్య రాఘవః మంత్రిణస్థాన్ అవస్థాప్య జగామ అనుపురోహితం. ఆయన వెనకాల ఆయన పురోహితులతో పాటు ఇతర మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఆపు చేశాడు. కొంచెం దగ్గరికి వచ్చాక కేవలం వశిష్ఠ మహర్షిని మాత్రమే ముందుంచుకుని జగామ అను పురోహితం. జగామ అంటే అనుసరించి వెళ్ళడు. అంటే ముందుగా వెళుతున్నవాడు వశిష్ఠ మహర్షి, ఆయన వెనకాల నడుచుకుంటూ నెమ్మదిగా వస్తున్నవాడు భరతుడు. వీరిద్దరు మాత్రమే ఆశ్రమంలోనికి ముందుగా ప్రవేశిస్తూ ఉన్నారు. వశిష్ఠమథ దృష్ట్వైవ భరద్వాజో మహాతపాః సంచచాల ఆసనాత్తూర్ణం శిష్యానర్ఘ్యమితి బ్రువన్. ఒక నాటకాన్ని చూస్తూ ఉంటే ఎలా రాస్తారో వాల్మీకి మహర్షి రామాయణం అలా రాస్తారు. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి కనపడ్డారో అప్పటి వరకు తపస్సు చేసుకుంటూ అప్పుడే కళ్ళు తెరిచినటువంటి భరద్వాజ మహర్షి ఒక్క ఉదుటున తన ఆసనం నుంచి పైకి లేచారట. వశిష్ఠ మహర్షిని చూడగానే లేచి గట్టిగా ఒక కేక పెట్టారట శిష్యులతో, అర్ఘ్యం పట్టండి, పెద్దవారు వచ్చారు, అర్ఘ్యం పట్టండి అని. ఆయన సంచచాల ఆసనాత్ తూర్ణం శిష్యాన్ అర్ఘ్యమితి బ్రువన్ సమాగమ్య వశిష్ఠేన భరతేన అభివాదితః అబుధ్యత మహాతేజాః సుతం దశరథస్య తం. ఈయన వశిష్ఠుడికి నమస్కారం చేశారు. వశిష్ఠ మహర్షి భరద్వాజుల వారికి నమస్కారం చేశారు. పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన భరతుడి కేసు చూసి భరతుడితోటి గుర్తించారు భరతుడిని. ఇతడు భరతుడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించడం జరిగింది. గుర్తించి ఆయన భరతుడిని అభివాదం చేసినప్పుడు భరతుని యొక్క అభివాదాన్ని ఆయన స్వీకరించడం కూడా జరిగింది. తాభ్యామర్ఘ్యంచ పాద్యంచ దత్వా పశ్చాత్ ఫలాని చ ఆనుపూర్వ్యాచ్చ ధర్మజ్ఞః పప్రచ్ఛ కుశలం కులే. వారిద్దరికీ కూడా ఆయన అర్ఘ్యపాద్యాదుల్ని సమర్పించి తన దగ్గర ఉన్నటువంటి ఫలాలని మధురమైనటువంటి ఫలాలను వారికి తినడానికి సమర్పించి పూర్తిగా ధర్మజ్ఞులు కాబట్టి వారి యొక్క కుశలాన్ని ఇక్ష్వాకు వంశం గురించి ప్రశ్న చేశారు భరతుడిని. అయోధ్యాయాం బలే కోశే మిత్రేష్వపి చ మంత్రిషు జానన్ దశరథం వృత్తం న రాజానముదాహరత్. రకరకాల ప్రస్తావన చేశారు ఆయన భరతుడితోటి. అయోధ్య యొక్క సైన్యాన్ని గురించి, ధనాగారాన్ని గురించి, వారి యొక్క మిత్రుల గురించి, మంత్రుల గురించి, అందరి గురించి మాట్లాడారు. కానీ దశరథ మహర్షి వెళ్ళిపోయారు అనేటువంటి వార్త ముందుగానే తెలుసు కాబట్టి ఆయన దశరథుడి వృత్తాంతాన్ని మాట్లాడలేదు, పైకి తేలేదు. వశిష్ఠో భరతశ్చైనం పప్రచ్ఛతురనామయం శరీరే అగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు. వశిష్ఠుడు కూడా భరతుడు కూడా ఆయనని కుశల ప్రశ్నలు వేశారు. ఆయన సంతోషంగా సుఖంగా ఏమీ రోగం లేకుండా మంచి ఆరోగ్యంతో ఉన్నారా లేదా అని చెప్పి ప్రశ్న చేసి ఆయన శరీరాన్ని గురించి, ఆయన చేస్తున్నటువంటి నిత్యాగ్నిహోత్రం, ఆయన అగ్నుల గురించి, ఆ ఆశ్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాల గురించి, వాళ్ళ శిష్యుల గురించి, దగ్గరలో ఉన్నటువంటి మృగములు పక్షుల గురించి, వాటన్నిటికీ కూడా క్షేమమే కదా అని చెప్పి వారు అడగడం జరిగింది. తథేతి తత్ప్రతిజ్ఞాయ భరద్వాజో మహాతపాః భరతం ప్రత్యువాచేదం రాఘవ స్నేహబంధనాత్. అంతా కులాసాగా ఉన్నాం, ప్రభువుల యొక్క దయ వల్ల రాజులు చల్లగా చూడాలి, మునులు తపస్సు చేసుకుంటూ ఉంటాయి. ఆ మునులు తాము చేసుకున్న తపస్సులో కొంత భాగాన్ని రాజులకు సమర్పించాలి, ఇది నియమం. కాబట్టి మీరు చక్కగా రాజ్యపాలన చేస్తుంటే మా తపస్సులకు ఏం లోటు ఉంటుంది, మా ఆశ్రమంలో ఉన్నటువంటి వృక్షాలకు కానీ మా శిష్యులకు కానీ ఏం లోటు ఉంటుంది, మేమందరం కూడా కులాసాగానే క్షేమంగా ఉన్నామని చెప్పినటువంటి భరద్వాజ మహర్షి రఘురాముడైనటువంటి రామచంద్రుడితో ఉన్నటువంటి అభిమానం, ప్రేమ పురస్కరించుకుని భరతుడితో ఒక మాట అన్నాడు. కిమిహ ఆగమనే కార్యం, అసలు ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటయ్యా, దేనికోసం వచ్చావు? తవ రాజ్యం ప్రశాసతః
చక్కగా అయోధ్య నగరానికి మహారాజుపై పట్టాభిషేకం చేసుకుని నువ్వు రాజుగా ఉండవలసిన వాడవు. నువ్వు ఇంత సైన్యంతో, ఎన్ని ఏనుగులతోటి, ఇన్ని గుర్రాలతోటి, ఇంతమంది జనంతో కలిసి నువ్వు ఇప్పుడు రావాల్సినటువంటి పనే వచ్చింది. ఏతదాచక్ష్వ మే సర్వం నహి మే శుద్ధ్యతే మనః. వాళ్ళ యొక్క ఆర్జవాన్ని చూస్తే మనం ఆనందపడాలి. ఋషుల యొక్క ఆర్జవాన్ని, మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకుని మాట్లాడేటువంటి వ్యవహారమే ఉండదు వారి దగ్గర. ఆయన వెంటనే అన్నారు, నిన్ను చూస్తే నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నువ్వు ఏ పని మీద ఇంత దూరం వీళ్ళందరినీ తీసుకుని వచ్చావు? సుషువేయం అమిత్రఘ్నం కౌసల్యానందవర్ధనం భ్రాత్రా సహ సభార్యో యః చిరం ప్రవ్రాజితో వనం. శత్రుంజయుడైనటువంటి కౌసల్యానందవర్ధనుడైనటువంటి రామచంద్రమూర్తిని భార్యతో సహా చాలా కాలం ఉండడం కోసం వనాలకి పంపించేశారు కదా. మీరు మళ్ళీ నువ్వు ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని రామచంద్రమూర్తి యొక్క అందమైనటువంటి విశేషణ ఒకటి వేశారు. అమిత్రఘ్నం అంటే శత్రువుల్ని సంహరించేటువంటి రామచంద్రమూర్తి. అంటే ఒకవేళ నువ్వు గనక ఆయన మీద యుద్ధానికి కనుక వెళుతూ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, మా రామచంద్రమూర్తి అమిత్రఘ్నుడు, అంటే మిత్రులు కాని వారిని సంహరించేటువంటి నైజం కలవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడే గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అమిత్రఘ్నం, మిత్రుల్ని సంహరించేటువంటి, మిత్రుల మీద జయాన్ని పొందేటువంటి రామచంద్రమూర్తి అక్కడ అడవిలోకి పంపించేసి నువ్వు ప్రశాంతంగా చక్కగా రాజ్యం చేసుకోకుండా నువ్వు ఇక్కడికి రావాల్సినటువంటి పనే వచ్చింది అని చెప్పి ఆయన భరతుడిని అడిగారు. నియుక్త స్త్రీ నియుక్తేన పిత్రాయోసౌ మహాయశాః వనవాసీ భవేతీహ సమాః కిల చతుర్దశ. 14 సంవత్సరాలు పంపించేశారు కాబోలు మీ అన్నయ్య గారిని అడవులకి. అది కూడా ఒక దారుణమైనటువంటి స్త్రీ యొక్క మాట విని మీ తండ్రి చేత రామచంద్రమూర్తి పంపించబడ్డాడు కాబోలు, నిజమేనా అన్నాడట ఆయన. కచ్చిన్న తస్య అపాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి. ఒకవేళ నువ్వు కానీ ఏ పాపము ఎరిగినటువంటి రామచంద్రమూర్తి గురించి విషయంలో పాపం చేసేటువంటి కోరికతో నువ్వు రాలేదు కదా, ఆయనకి బాధ కలిగించేటువంటి ఉద్దేశంతో నువ్వు కానీ రాలేదు కదా. అకంటకం భోక్తుమనాహ రాజ్యం తస్య అనుజస్య చ. ఆ రాజ్యం ఎవరిది? అనుజస్య, నీ రామచంద్రమూర్తికి చెందినటువంటి రాజ్యం. దాన్ని నువ్వు రాజ్యం భోక్తుం అకంటకం, అకంటకంగా రాజ్యాన్ని చేద్దాము అనేటువంటి కోరికతోటి రామచంద్రమూర్తికే సంబంధించినటువంటి రాజ్యాన్ని నువ్వు తీసేసుకుందాం అనేటువంటి, అకంటకంగా పరిపాలించాలనేటువంటి కోరికతోటి నువ్వు కచ్చిన్నతస్య అపాపస్య పాపం కర్తుం ఇహ ఇచ్ఛసి. అతనికి పాపం చేద్దామని కోరికతోటి మాత్రం నువ్వు రాలేదు కదా అని అడిగాడు. అడిగేటప్పటికీ ఏవ ముక్తో భరద్వాజః భరతః ప్రత్యువాచః. భరద్వాజుడు ఈ రకంగా పలికేటప్పటికీ చాలా విషాదమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డాడు భరతుడు. అతడు ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. పర్యశ్రునయనః, కళ్ళ నుంచి ధారలుగా బాష్పధారలు కారుతూ ఉన్నాయి. దుఃఖాత్ వాచ సంసజ్జమానయా, సంసజ్జమానయా స్ఖలంత్యా, ఉడికిపోతూ ఉన్నాడు. మాట పెగలడం లేదు, పెదవులు వణుకుతూ ఉన్నాయి, కళ్ళ నుంచి ధారాపాతంగా నీరు కారుతూ ఉంది, మాటలు తడబడుతూ ఉన్నాయి. హతోస్మి యది మామేవం భగవానపి మన్యతే. మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు అనుకున్నాను భరద్వాజ స్వామి. భగవంతుడు అంటే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసినవాడు అని అర్థం. మీరు భగవత్ స్వరూపులు అనుకున్నాను, భగవంతులైనటువంటి మీరే నన్ను ఈ రకంగా అనుమానిస్తూ ఉంటే హతోస్మి, నేను బ్రతికి ఉన్న పెద్ద ఉపయోగవంతుడు, చంపబడిన వాడనయ్యాను, కొట్టబడిన వాడనయ్యాను. మత్తోన దోషమాశంకే నైవం మాం అనుషాధి. నాలో ఏదో దోషం ఉందని మీరు ఏమాత్రమూ శంకించవలదు. ఈ రకంగా నన్ను నైవం మాం అనుషాధి, నన్ను ఏమీ మీరు బాధ పెట్టవద్దు, నన్ను హింసించవద్దు. నైతదిష్టం మాతా మే యదవోచత్ మదంతరే. మదంతరే, నేను లేని సమయంలో, నేను దూరంగా ఉన్న సమయంలో మే మాతా యత్ అవోచత్, మా తల్లి ఏమి పలికిందో నచ ఏతత్ ఇష్టం మే, అది నాకు ఏమాత్రమూ సమ్మతం కాదు, ఏమాత్రమూ ఇష్టం లేని మాట పలికింది మా తల్లి. నాహమేతేన తుష్టశ్చ నతద్వచనమాదదే. ఆవిడ పలికిన మాటలకు నేను ఏమీ సంతృప్తి పొందలేదు, చాలా బాధపడ్డాను. ఆవిడ
నచ తద్వచనమాదదే, ఆవిడ చెప్పినటువంటి మాట నా అంగీకృతం, నేను ఏమాత్రము కూడా అంగీకరించడం లేదు. కాబట్టి మీరు నన్ను ఏమీ శంకించడద్దు భగవంతుడైనటువంటి ఓ భరద్వాజ మహర్షి. అహంతు తం నరవ్యాఘ్రం ఉపయాత ప్రసాదకః ప్రతినేతుం అయోధ్యాంచ పాదో తస్యాభినందితుం. ఆ నరవ్యాఘ్రమైనటువంటి రామచంద్రమూర్తిని ప్రసాదయితుం, అతని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఉపయాత వచ్చాను నేను. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నటువంటి వాడే వచ్చాను. ఇంకా ఏమిటి నేను చేయవలసిన రెండో పని, అయోధ్యాం ప్రతినేచుం చ పాదౌ తస్య అభినందితుం, ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకోవడానికి వచ్చాను. ఆయనని తిరిగి అయోధ్యకి తీసుకెళ్ళిపోవడానికి నేను వచ్చాను. 3 కారణాలు. 1 ఆయన పాదాల మీద పడడం, 2 దాని ద్వారా ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం, ఆయన వచ్చినటువంటి అనుగ్రహం వల్ల మళ్ళీ ఆయనని తిరిగి అయోధ్యకి తీసుకువెళ్ళడం. ఈ 3 పనులు పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను. త్వం మాం ఏవం గతం మత్వా ప్రసాదం కర్తుమర్హసి శంసమే భగవన్ రామః వసంప్రతి మహీపతి. రాముడు మహీపతి, మహీపతి అయినటువంటి రాముడు. ఈ సమస్త మహికి, సమస్త విశ్వానికి కూడా నాథుడు, ఏకైక నాథుడు మా రామచంద్రమూర్తి. అది అతడు శంసమే భగవన్, నాకు చెప్పండి, క్వ సంప్రతి, ఆయన ఎక్కడున్నారు, రామచంద్రమూర్తి ఇప్పుడు ఎక్కడున్నారు, నాకు మీరు కనుక తెలిసినట్లయితే చెప్పవలసింది. ప్రసాదం కర్తుమర్హసి, నా మీద కొంచెం దయ చూపించండి, నా మీద కొంచెం అనుగ్రహాన్ని చూపించండి. శంసమే భగవన్ రామః క్వ సంప్రతి మహీపతి. సంప్రతి అంటే ఇప్పుడు, ఈ సమయంలో మా రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో నాకు తెలియజేయండి. వశిష్ఠాదిభిర్రుత్పిగ్భిః యాచితో భగవాన్ తతః ఉవాచ తం భరద్వాజః ప్రసాదాత్ భరతం వచః. చుట్టుపక్కల ఉన్నటువంటి మహర్షులు, వశిష్ఠ మహర్షి కూడా భరద్వాజ మహర్షికి తెలిపారు. భరతుని యొక్క భక్తి గురించి చెప్పి, అతను అడుగుతున్నటువంటి దారి చెప్పి, రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో అతనికి కాస్త దోవ చూపించండి అని అడగడం జరిగింది. దాంతో చిత్తంలో మంచి ప్రసన్నత కలిగినటువంటి వాడే భరద్వాజ మహర్షి భరతుడితోటి ఇలా పలుకుతున్నాడు. త్వయ్యేతత్ పురుష వ్యాఘ్ర యుక్తం రాఘవ వంశజే. బాగా మాట్లాడేవయ్యా భరత, నువ్వు చాలా చక్కగా చెప్పావు. నీ వంశానికి, ఇక్ష్వాకు వంశానికి తగినటువంటి మాట మాట్లాడేవు. అంతేగాని రామచంద్రమూర్తిని యుద్ధం చేసి ఆ యుద్ధంలో సంహరించి రాజ్యాన్ని అకంటకంగా తీసుకుందాం అనేటువంటి కోరిక నీకు లేదు అని నువ్వు చెప్పడం నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నది. నువ్వు కూడా సామాన్యుడు కాదు, పురుష వ్యాఘ్ర. రామచంద్రమూర్తి పురుష వ్యాఘ్రుడిని ఇతను చెప్పాడు, నువ్వు పురుష వ్యాఘ్ర అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్తూ ఉన్నాడు. గురువృత్తిర్దమశ్చైవ సాధూనాం అనుయాయిత. మీ తండ్రి గారి మాటని అర్థం చేసుకున్న వాడివై సాధువులు మొదలైనటువంటి పెద్దలు వారందరినీ కూడా వెంట పెట్టుకుని వారి వెనకాల వచ్చి ఈ రకంగా మాట్లాడటం చాలా బాగుంది. కానీ ఒకటి అర్థం చేసుకోవు, జానే చైతన్ మనస్థం తే దృఢీకరణమస్త్వితి. నీ సంగతి నాకు తెలియక కాదని అలా మాట్లాడింది. ఎందుకంటే నీ మనసులో ఉన్నది ఆ మాత్రం గ్రహించలేని వాడని కాదు నేను. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది సమస్తమో తెలిసినటువంటి మేము నిన్ను అనుమానిస్తామని ఎలా అనుకున్నావయ్యా? కానీ నేను ఎందుకు అనుమానించానంటే, ఎందుకు చెప్పాను అంటే, లోకానికి నీ యొక్క మనస్సు ఎలా ఉందో విదితం చేయడం కోసం అడిగాను నేను. 1. 2 దృఢీకరణమస్త్వితి. నేను ఒకప్పుడు నీ గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఇటువంటి ఆలోచన ఉంది అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పటికి ఇంకా అదే ఆలోచన కొనసాగుతుందా లేదా నీలో ఏమైనా మార్పు వచ్చిందా తెలుసుకోవడం కోసం అడిగాను. మనసును స్థిరంగానే ఉంచుకున్నావా? నా మనసులో దృఢమైనటువంటి నమ్మకం కలగాలి నీ మీద, దానికోసం అడిగాను. దీనిని స్థూల ఖనన న్యాయం అంటారు. మామూలుగా ఒక గొయ్యి తీసి మనం ఒక స్తంభాన్ని పాతాం, బాగా పట్టుగా బాగా రాళ్ళు వేసి కోరుతాం చుట్టూ, అది కదలకుండా. వెంటనే మనం వచ్చేయం, దాన్ని ఇటు కదిపి చూస్తాం. పాతిన వాళ్ళు మనమే అయినప్పుడు అది గట్టిగా పాతేమో లేదో మనకు తెలుసు, మరి కదిపి చూడడం ఎందుకు అంటే దీన్ని స్థూల ఖనన న్యాయం అంటారు సంస్కృత భాషలో. మనం చేసిన పని సరిగ్గా దృఢంగా ఉందో లేదో మనమే ఒకసారి మళ్ళీ బేరీజు వేసుకుంటాం, ఒకసారి వెనక్కి వెళ్ళి. ఆ రకంగా నీ సంగతి నాకు తెలుసు, కానీ ఒక్కసారి మళ్ళీ కదిపి చూశానంతే. నీ మనసులో దృఢమైనటువంటి అభిప్రాయం ఉందా లేదా అనేటువంటి విషయం నాకు దృఢంగా తెలియాలి. దానికోసం నేను అడిగాను. అపృచ్ఛంత్వాం తథాత్యర్థం కీర్తిం సమభివర్ధయన్. నిన్ను ఈ రకంగా నేను అడగడానికి కారణం నీ కీర్తిని పెంచుదామని, నీ యొక్క గొప్పదనాన్ని పెంచడం కోసం నేను అడిగాను. నీ మనసులోని మాట తెలియక కాదు నేను ఇలా అడిగింది.
జానే చ రామం ధర్మజ్ఞం సీతం సహ లక్ష్మణం. నాకు తెలుసయ్యా రామచంద్రమూర్తి ఎక్కడున్నారో నాకు తెలుసు. సీతామహాతల్లితో కలిసి లక్ష్మణస్వామితో కలిసినటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. అసౌ వసతి తే భ్రాత చిత్రకూటే మహాగిరౌ. ఈ సమయంలో రామచంద్రమూర్తి తన సోదరునితోనూ భార్యతోనూ కలిసి గొప్ప పర్వతం చిత్రకూట పర్వతం, ఆ చిత్రకూట సమీపంలో రామచంద్రమూర్తి ఉన్నారు. స్వస్థుగంతాసితం దేశం. కంగారు పడిపోకలా లేచిపోతున్నాడు, బయలుదేరిపోతున్నాడు అప్పుడే భరతుడు గబగబా చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళిపోవడానికి. స్వస్థుగంతాసితం దేశం శ్వః, రేపు వెళుతూ కానీ అక్కడికి, నువ్వు కంగారు పడుకో. వస అద్య సహ మంత్రిభి. ఈరోజు మాత్రం స్వామి భరత మీ మంత్రులు వారందరితో కలిసి ఇక్కడ మాతో ఉండు, మా ఆతిథ్యాన్ని స్వీకరించు. ఏతం మే కురు సుప్రాజ్ఞ కామం కామార్థకోవిద. కామార్థకోవిద, అవతలవాడి యొక్క కోరిక యొక్క ఆర్తి ఎంతుందో తెలిసినటువంటి ఓ భర్త, నువ్వు అవతలవాడి యొక్క కాంక్షితాన్ని తీర్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఓ భర్త, నువ్వు రాజ్యుడివి కాబట్టి నా కోరికను మన్నించి ఈ రోజుకి ఇక్కడ ఆగి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరునాడు ఉదయం రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తున్నావా అని చెప్పి ఆయన కోరడం జరిగింది. తతస్తథేత్యేవం ఉదారదర్శన ప్రతీత రూపో భరతో బ్రవీద్వచః చకార బుద్ధించ తదాశ్రమే నిశా నివాసాయ నరాధిపాత్మజః. సరే, మహర్షి యొక్క ఆంతర్యం తెలిసింది. ఆయన ఎందుకో ఉండమంటున్నారు. ఆయన ఉండమన్నారు అంటే ఏదో కారణం ఉంటుంది దానిలో. మహర్షులంతటి వారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇవాళ ఉండండి రేపు వెళ్ళండి అని పెద్దవారు గురువులు ఎవరైనా చెబితే, లేదండి నాకు పని ఉండని వెళ్ళిపోకూడదు. అలా వెళితే దారిలో ఏదో ప్రమాదమైనా జరగచ్చు, మరోటో మన ఇంటికి చేరలేకపోవచ్చు. వాడు ఇవాళ వద్దు మీరు ఆగండి రేపు విడుదల గారి అని చెప్పారంటే మనం పాటించి తీరాలి. అది గురువుల యొక్క ఆజ్ఞగా. అది మనకి శుభోదర్కమైనటువంటి సలహా ఇస్తారు తప్ప వాళ్ళు మనకు కొంచెం ఇబ్బంది అయినా కూడా దాన్ని పాటించడమే మంచి పని. ఇప్పుడు భరతుడికి రామచంద్రుడికి పాదాల దగ్గరికి వెళ్ళి వరాలి అనేటువంటి ఎంత కోరికగా ఉన్నా చీకటి పడుతూ ఉన్నది. ఈ సమయంలో భరతుడు రామచంద్రమూర్తి దాకా వెళితే రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో కనుక్కోవడం కష్టం. కాబట్టి ఇవాళ నువ్వు విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళు అని మహర్షి అడగగానే ఆయన కూడా చకార బుద్ధించ తదాశ్రమే నిశా నివాసాయ ననాధిపాత్మజ. ఆ రోజు రాత్రి అక్కడే గడపాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు భరతుడు. భరతుడిని నిజంగా అనుమానించారు చాలామంది. గుహుడు అనుమానించాడు, భరద్వాజుడు అనుమానించాడు, కైకేయి అనుమానించింది. ఇవన్నీ ఏమిటి చెప్తున్నాయి మనకి? భరతుడిలో ఏదో లోపం ఉందేమో అందుకనే వీళ్ళు అనుమానించారేమో అని మనకు అనిపిస్తుంది. కానీ అది భరతుడిలో లోపం కాదు, రామచంద్రుడిలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు. వాళ్ళకి రామచంద్రుడి మీద ఉన్నటువంటి ప్రీతి అలా అనిపిస్తుంది. ఎవరిని చూసినా రాముడికి అపకారం చేస్తారేమో అనేటువంటి భావం రామచంద్రమూర్తి యొక్క ప్రీతి విశేషం చేత వస్తుంది వాళ్ళకి. అంతేగాని భరతుడిని మనం తప్పుపడడానికి కానీ అతని మనసులో ఏదో తప్పు ఉందని కానీ ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేదు. అది రాముని యొక్క కళ్యాణ గుణాలు మనుషుల్ని అలాగా లాగేస్తాయి వాళ్ళ వైపు, ఆయన వైపు. కృతబుద్ధిం నివాసాయ తత్రైవ సమునిస్తదా భరతం కైకయీ పుత్రం ఆతిథ్యేన న్యమంత్రయత్ అంటే ఆహ్వానించారు. ఈరోజు రాత్రి మీరు ఇక్కడ ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది అని ఆయన ఆహ్వానించారు రామచంద్రమూర్తిని భరద్వాజ మహర్షి. అబ్రవీత్ భరతస్వేనం నన్విదం భవతా కృతం పాద్యమర్ఘ్యం తథాదిత్యం వనేయదుపపద్యతే. వెంటనే భరతుడు అన్నాడు, మహర్షి నేను ఒక్కడి రాలేదు, వేల కొద్దీ జనం ఉన్నారు వెనకాల. వనం చూస్తే చాలా తక్కువైనటువంటి సామగ్రి కలిగి ఉండేటువంటి ప్రదేశం. ఎప్పటికైనా సరే అంతమంది ఒకేసారి వచ్చేస్తే వాళ్ళకి భోజనాలు పెట్టడం అది అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. కాబట్టి మీరు ఏదో పాత్యం ఇచ్చారు, అర్ఘ్యం ఇచ్చారు, కాస్త ఏదో ప్రసాదం పెట్టండి, మేము నలుగురు కాస్త తినేసి మీ ఆతిథ్యం స్వీకరించి ఇవాళ ఇక్కడ పడుకుని రేపు వెళ్ళిపోతాం అని భరతుడు అనగానే అథోవాచ భరద్వాజో భరతం ప్రహసన్నివా. ఒక చిరునవ్వు నవ్వారంటే భరద్వాజ మహర్షి, ఏమయ్యా మా యొక్క సామర్థ్యం మీద నీకు అంతటి అనుమానంగా ఉంది, మా మీద ఎంత ప్రేమో అని కదా నీకు, మేము వీళ్ళందరికీ భోజనం పెట్టలేమేమో అని కదా నువ్వు బాధపడుతూ ఉన్నావు. జానే త్వాం ప్రీతి సంయుక్తం తుష్యేస్త్వం ఏన కేనచిత్. ఎలాగోలని మీరు సంతృప్తి పరుస్తానుగా నేను, ఆ బాధ్యత నా మీద వదిలి ఏన కేనచిత్
ఎవరికి ఏ రకంగా కావాలో వారికి ఆ రకంగా సంతృప్తి కలిగేలా నేను చూసుకుంటాను కదా. నీ సంగతి నాకు తెలుసు. నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం ప్రీతి సంయుక్తం, నా మీద ప్రేమ కొద్దీ గౌరవం కొద్దీ నువ్వు అన్నావు కానీ అని ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆయన అన్నాడు. సేనాయాస్తు తవైతస్యాహ కర్తుమిచ్చామి భోజనం. ఏదో 2 పళ్ళు పెట్టేసి పంపించేద్దాం నా కోరిక లేదయ్యా. చక్కగా సమృద్ధిగా పంచభక్ష పర్వాణాలతో నీకు భోజనం పెడదాం అనుకుంటున్నాను. మీ మంత్రులకి భోజనం పెడదాం అనుకుంటున్నాను. వశిష్ఠారు పెద్దలు, వశిష్ఠ మహర్షి వారికి భోజనం పెడదాం అనుకుంటున్నాను. అంతేకాదు వెనకాల ఉన్నటువంటి నీ సేనంతటికీ కూడా నేను భోజనం ఏర్పాటు చేద్దాం ఇవాళ రాత్రికి అని నేను అనుకుంటూ ఉన్నాను. మమ ప్రీతి యథారూప త్వమర్హో మనుజర్షభ. నేను ఏ రకంగా ప్రీతితో ఇదంతా చేద్దాం అనుకుంటున్నానో దానికి తగినట్లుగా నువ్వు ఒప్పుకుని నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది. కిమర్థం చాపి నిక్షిప్య దూరే బలమిహాగత. నాకు తెలియకడుగుతాను, వాళ్ళందరినీ పాపం దూరంగా అట్టుపెట్టేసేమిటి? అంతమంది జనం ఉన్నారు, అన్ని ఏనుగులు ఉన్నాయి, అన్ని గుర్రాలు ఉన్నాయి, అన్ని రథాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ అంత దూరంగా వదిలిపెట్టేసేమిటయా? కస్మాన్నేహ ఉపయాతోసి సబల పురుషర్షభ. వారందరినీ ఇక్కడికి తీసుకురాకుండా ఒక్కడివి వచ్చావేమిటి? వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందే, అలా ఒక్కడికి వచ్చేసావేమిటి అని అడిగారు ఆయన. భరత ప్రత్యువాచేదం. భరతస్వామి 2 చేతులు జోడించి నమస్కరించి ఆయనతో మాట్లాడుతున్నారు. ప్రాంజలి తం తపోధనం. ప్రాంజలి చేసి భరతుడు ఆయనతో చెప్తూ ఉన్నారు. ససైన్య న ఉపయాత అస్మి భగవన్ భగవద్భయాత్. నేను వాళ్ళందరినీ తీసుకుపోవడానికి కారణం ఏ స్వామి, హే భగవన్, భగవద్భయంతో. అంటే మీకేదైనా అపకారం జరుగుతుందేమో, మీకేమైనా ఇన్కన్వీనియన్స్, క్లిష్టం కలుగుతుందేమో అని చెప్పి నేను వారందరినీ లోపలికి రానివ్వలేదు, దూరంగానే అట్టెపెట్టాను. మీకు బాధ కలుగుతుందేమో అనే భయంతో నేను వారందరినీ రానివ్వలేదు. రాజ్ఞాత భగవన్ నిత్యం రాజపుత్రేణ వా సదా యత్ర పరిహర్తవ్య విషయేషు తపస్వినః. ఎంత జాగ్రత్తగా మాట్లాడతారో భరత చూడండి. ఏమన్నారాయన? రాజ్ఞాచ భగవన్ నిత్యం యత్రత పరిహర్తవ్య విషయేషు తపస్వినః. తపస్సు చేసేటువంటి వారి విషయంలో చాలా జాగరూకులై ఉండాలి రాజు అన్నవాడు. ఆ విషయం నాకు తెలియదా అంటే వెంటనే ఏమంటాం, ఓహో నువ్వు కూడా రాజు అన్నమాట. వెంటనే ఏమన్నాడు? రాజ్ఞాచ, రాజు చేత, రాజపుత్రేణవా, నేను రాజును కాదు అనేటువంటి భావం త్రికరణ శుద్ధిగా ఉండకపోతే ఈ మాట రాదు. ఆయన రాజులు అలాగే మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలి, మీకు ఇన్కన్వీనియన్స్ కలిగిస్తే ఎలా అనలేదు. రాజులు కానీ రాజకుమారులు కానీ మీకు బాధ పెట్టకూడదని నాకు తెలియదా అన్నాడు. అంటే నేను ప్రస్తుతం రాజపుత్ర హోదాలో మాత్రమే ఇక్కడికి వచ్చాను, రాజుగా రాలేదు. నేను పట్టాభిషేకం చేసుకోను, అయోధ్య నాది కాదు, రామచంద్రుడే అయోధ్యకి రాజు, నేను రామచంద్రుడి యొక్క పాద దాసుడని మాత్రమే అనేటువంటి ఆలోచన నరాల పట్టేసినటువంటి భరతుడు మాట్లాడుతున్నప్పుడు, రాజు చేయడా పని రాజపుత్రులు అనేటువంటి నాలాంటి వాళ్ళు కూడా చేయరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వాజి ముఖ్యా మనుష్యాశ్చ మత్తాశ్చ వరవారణాః ప్రచ్ఛాద్య భగవన్ భూమిం మహతీం అనుయంతి మాం. అనేకమైనటువంటి గుర్రాలు, అనేకమైనటువంటి జనం, అలాగే మదించినటువంటి ఏనుగుల యొక్క వేలంలో ఉన్నటువంటి ఏనుగులు, ఇవన్నీ కూడా నా వెనకాల వస్తూ ఉన్నాయి. తే వృక్షానుదకం భూమిం ఆశ్రమేషూటజాంస్తథా నహింస్యుః ఇతి తేనాహం ఏక ఏవ సమాగతః. వాళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా ఆ ఏనుగులు పీకి పారేయచ్చు, వాటి కొమ్మలన్నీ విరిచేయచ్చు, వాటిని మనం నియంత్రించలేకపోవచ్చు. సైనికులందరూ వచ్చి లొడలొడ మాట్లాడుకుంటూ ఉండవచ్చు. ఆశ్రమం యొక్క శాంతి స్థితిని మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం, బాధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ భయంతో నేను వాళ్ళని దూరంగా ఉంచాను. ఆనీయతామితస్సేనేత్యాజ్ఞాప్త మహర్షిణా తతస్తు చక్రే భరతః సేనాయా సముపాగమం. అదేమి పర్వాలేదయ్యా, ఆనీయతామితః సేన, ఇక్కడికి సేనని తీసుకుని రండి, తీసుకుని వచ్చి తప్పకుండా అందరూ లోపలికి రండి అని చెప్పేటప్పటికీ భరతుడు సేనందరినీ కూడా రావాలి అని చెప్పి ఒక ఆజ్ఞని జారీ చేశాడు. అగ్నిశాలాం ప్రవిశ్యాధ పీత్వా పరిమృజ్య చ
ఆతిథ్యస్య క్రియాహేతోః విశ్వకర్మాణమాహ్వయత్. చాలా శుచి అయినటువంటి భరద్వాజ మహర్షి వెంటనే కాళ్ళు రెండు కడుక్కొని ఒకసారి అగ్నిశాలలోకి వెళ్ళారట. వెళ్ళి తూర్పు దిక్కుగా కూర్చొని ఆచమనం చేశారు. త్రిరాచమ్య 3 సార్లు ఆచమనం చేయాలి. చేసి దిప్పరినృజ్య సవ్యం పాణిం పాదౌ శిరస్య ప్రోక్షతే అని చెప్పి ఆచమనక్రియని యథావిధిగా పూర్తి చేసుకున్నటువంటి వాడై భరద్వాజ మహర్షి కళ్ళు మూసుకుని ఒక్కసారి విశ్వకర్మని ఆహ్వానించారట. విశ్వకర్మ అంటే దేవశిల్పి అతడిని ఆయన ఒక్కసారి మనసులో తలుచుకుని ఎక్కడికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఆయన నిత్యాగ్నిహోత్రుడు. అతి పవిత్రమైనటువంటి ప్రదేశం గృహంలో ఏది అంటే, లేదా ఆశ్రమంలో ఏది అంటే, అగ్నిహోత్రుడు ఉండేటువంటి ప్రదేశం కన్నా పవిత్రమైనటువంటి ప్రదేశం లేదు. కాబట్టి ఆయన అగ్నిగృహంలోకి ప్రవేశించి ఒక్కసారి విశ్వకర్మని ఆహ్వానించాడు. ఆహ్వయే విశ్వకర్మణామహం త్వష్టారమేవ చ ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతాం. ఆశ్చర్యం వస్తుంది మనం పురుషుల యొక్క గొప్పదనాన్ని చూస్తే. భారతంలో ఇటువంటిదే ఒకటి ఉంది. అతడు జరత్కారుడు అనేటువంటి వాడు సరే పెళ్లి చేసుకోనని చివరికి పితృదేవతలందరూ బాధపడుతున్నారని పెళ్లి చేసుకుంటాడు. అది కూడా నా పేరే ఉన్నటువంటి ఆవిడ ఎవరైనా దొరికితే చేసుకుంటానంటాడు. ఆ మగవాడి పేరు పెట్టుకున్నటువంటి ఆడమ్మ ఎక్కడ దొరుకుతుంది? దొరకదులే, చేసుకోక్కర్లేదులే అని ఆయన ఉద్దేశం. పెళ్లికి విముఖుడు అవడానికి కారణం తపస్సు చేసుకుందామని. అంతకనే లేదు, 24 గంటలు తపస్సే, ఇంకోటి చేయడం ఇష్టం లేదు. చివరికి అలా వెళుతుంటే ఒకళ్ళ ఇంట్లో ఎవరో జరత్కారు అని పిలిచింది. ఒక ఆవిడ వచ్చింది. నీ పేరు జరత్కారేనా అన్నాడు. అవును అన్నాడు. నా పేరు జరత్కారే అన్నాడు. తక్కిన వాళ్ళందరూ అవ్వబా పోయారు వెలుపల. మా అమ్మాయి దొరికితే చేసుకుంటాన్నావు కదా, నీ పేరే ఉన్న అమ్మాయి దొరికింది చేసుకో అన్నాడు. చేసుకో అంటే ఆయన చూసి సరే అని చేసుకున్నాడు. చేసుకుని ఒక కండిషన్ పెట్టాడు. నా మనసుకి ఇష్టం లేనటువంటి పని నువ్వు ఎప్పుడైనా కనుక చేసినట్లయితే నేను వదిలేస్తానంటున్నాను. ఒకరోజు ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రిస్తూ ఉన్నాడు. గాఢ నిద్ర పట్టేసింది. సూర్యాస్తమయం కాబోతోంది. ఆవిడ చూసింది ఇంకా లేవట్లేదేంటి ఈయన, లేపి నిద్ర భంగం చేస్తే నాకు ఇష్టం లేని పని చేసామని శపిస్తాడేమో. పోనీ లేపకుండా ఉంటే సంధ్య వార్చే సమయం అయిపోయింది. సకాల సంధ్యావందనం చేయకపోతే చాలా తప్పది, చాలా దోషం. ఆ దోషం ఆయనకు అంటుకుంటుంది. ఇంకా ఆలోచించింది. సూర్యుడికి గొనుక్కుపోతూ ఉన్నాడు. ఆవిడ గమ్ముకుని తట్టి లేపింది. ఏమండి సూర్యాస్తమయం అవుతోంది అని. కళ్ళు తెరిచి లేచాడు. చూశాడు. ఎందుకు లేపావు నన్ను అన్నాడు. సూర్యాస్తమయం అయిపోతుంది, మీరు సంధ్యావందనం నాతో చెప్పకుండా అస్తమించే ధైర్యమా వాడికి అన్నాడు. ఒక మహర్షి సూర్యాస్తమయాన్ని తను నియంత్రించేటువంటి శక్తి కలిగినంత తపస్సు. అదే తన తపస్సు. సరే మొత్తానికి ఇలా ఆడినావు కాబట్టి నీకు నాకు టై అన్నాడు. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకున్నాడు. అది వేరే దాని తర్వాత కదా మనకు ఉపయోగం కాదు. అంటే ఏమిటి, దేవతలని పిలిచి కూర్చోబెట్టి నుంచోబెట్టి పనులు చేయించుకునేటువంటి శక్తి సత్తా మన తపస్సు చేసేటువంటి పెద్దలకు ఉంది, మన మహర్షులకు ఉంది. ఆ రోజు దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం తస్మాత్ బ్రాహ్మణో మమ దేవత. దైవం ఎవరికి లోబడి ఉంటాడు? జగత్తంతా ఎవరికి లోబడి ఉంటుంది? దైవానికి లోబడి ఉంటుంది. దైవం ఎవరికి లోబడి ఉంటాడు? మంత్రానికి లోబడి ఉంటుంది. ఆ మంత్రం ఎవరికి లోబడి ఉంటుంది? ఈ తపస్సు చేసుకునే వీరందరికీ లోబడి ఉంటుంది. కాబట్టి ఆ మంత్రం చదివి పఠించగానే పరిగెట్టుకుని చేతులు కట్టుకుని అక్కడ ఉంచవలసిందే ఆ మంత్రాధిష్టాన దేవత. అది వారి యొక్క తపస్సు. భరద్వాజుల యొక్క శక్తి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు? ఆహ్వయే విశ్వకర్మని నేను ఆహ్వానిస్తున్నాను. త్వష్టారమేవచ. త్వష్ట అనేటువంటి శిల్పకర్త అతను కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకు ఆహ్వానిస్తున్నానంటే ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతాం. నేను ఈ మహాసేనంతరికి, భరతుడికి, వారి పరివారానికి కూడా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఏర్పాటు చేయండి మీరు అన్నాడు. అద్భుతమైనటువంటి దేవతలిద్దరు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. సరిపోలేదు ఆయనకి. ఆహ్వయే లోకపాలాన్ త్రీన్ దేవాన్ చక్రముఖాన్ తదా. 3 లోకపాలుని ఆహ్వానిస్తున్నాను. లోకపాలు 4 ఉంటారు కదా, 3 కాదు కదా. అంటే అతను అగ్నిదేవుడు ఆల్రెడీ ఆయన ఆహ్వానించేసే ఉన్నాడు ముందే. ఆయన ఎలా చెప్తే అలాంటి వినేటువంటి వాడు. కాబట్టి తక్కినముని యమ, వరుణ, కుబేరు ఆ 3 కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఇంద్రుడిని ముందుగా పెట్టుకుని సమస్త దేవతలు రావాలి ఇక్కడికి.
అన్నాడు. పరిగెట్టుకుంటూ గడగడలాడిపోతూ ఇంద్రుడు వచ్చి చేతులు పెట్టుకుని నుంచున్నాడు. 3 కోటి దేవతలు కూడా వెనకాల వచ్చి నుంచున్నారు. అయ్యా చిత్తం ఏమిటి మీ కోరిక ఏమిటి? ఆతిథ్యం కర్తుమిచ్చామి తత్ర మే సంవిధీయతాం. భరతుడు అతని సైన్యానికి నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో ఏర్పాటు చూడండి అన్నాడు భరద్వాజ మహర్షి. ప్రాక్ స్రోతస్స యా నద్యః ప్రత్యక్ స్రోతస ఏవ చ పృథివ్యాం అంతరిక్షే చ సమాయాంతు అద్య సర్వశః. తూర్పు దిక్కుగా ప్రవహించేటువంటి నదులు, పడమటి దిక్కుగా ప్రవహించేటువంటి నదులు నదములు ఇవన్నీ కూడా ఎక్కడున్నా సరే అంతరిక్షంలో ఉన్నటువంటి దైవీ శక్తులు, భూమి గర్భంలో ఉన్నటువంటి దైవీ శక్తులు అవన్నీ ఒకసారి రండి అన్నాడు. గడగడలు ఆడిపోతూ ఆ నదీ నదములన్నీ కూడా వచ్చి అక్కడ నుంచున్నాయి. అన్యాశ్రవంతు మైరేయం, మీరు కొన్ని పనులు చేయాలి. మీరు మైరేయాన్ని శ్రవించాలి. మైరేయం అంటే అదొక రకమైనటువంటి కళ్ళు విశేషం, ఆ రోజుల్లో తగిన ఒక పానం, దానిని మీరు శ్రవించాలి. సురామన్యా సునిష్ఠితాం, తక్కిన వాళ్ళందరూ కూడా సుర అనేటువంటి దాన్ని తయారు చేయండి. అపరాశోదకం శీతం ఇక్షుకాండరసోపమం, తక్కిన వాళ్ళు పోయి మంచినీళ్ళు పట్టండి. ఎలా ఉండాలి మంచినీళ్ళు? ఇక్షుకాండరసోపమం, సాక్షాత్తు చెరకుని పిండి చేసినటువంటి చెరకు రసంలా ఉండేటువంటి నీళ్లు పట్టండి తక్కిన వాళ్ళందరూ వీళ్ళు అని ఆయన ఆజ్ఞాపన చేశాడు. ఆహ్వయే దేవ గంధర్వాన్, ఆయన సరిపోవటం లేదు వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి. సమస్తమైనటువంటి దేవతలు గంధర్వులు ఒకసారి రండి, ఇలాగా గడగడలాడుతూ వచ్చారు వాళ్ళందరూ. విశ్వావసు హాహా హూహూన్, వీళ్ళు గంధర్వులు బాగా పాడతారు. హాహా హూహు వీళ్ళని పిలిచాడు. తథైవ అప్సరసో దేవి గంధర్వీశ్చాపి సర్వశః, సమస్తమైనటువంటి గంధర్వ స్త్రీలు అలాగే అప్సరసలు ఎంతమంది ఉన్నారు అందరూ మీరు వచ్చి వరుసగా అక్కడ నుంచుంటారని అందరూ వచ్చి చేతులు పెట్టుకుని నుంచున్నారు. ఘృతాచీం అధ విశ్వాచీం మిశ్రకేశీం అలంబుసాం నాగదంతాంచ హేమాంచ సోమాం అద్రికృతస్థలాం, వీరందరూ కూడా రకరకాలైనటువంటి గంధర్వ యక్ష విశేషములు, దేవతా విశేషములు అనేటువంటి పేర్లు ఇవన్నీ. ఘృతాచీం అంటే ఘృతము అంతటి పవిత్రమైనటువంటి స్త్రీ అని అర్థమట. ఘృతము వలె పవిత్రమైనటువంటి దాన్ని ఘృతాచి అంటారు. అలాగే విశ్వాచి, విశ్వమంతటి చేత పవిత్రురాలుగా పూజింపబడేటువంటి ఆవిడ విశ్వాచి. మిశ్రకేశి అంటే ఆవిడ ఎప్పుడు జుట్టు విరబోసుకోదు, ఎప్పుడు చక్కగా జడ వేసుకుని ఉంటుందంటే సర్వావస్థల్లోనూ. అలంబుసాం, దేవతలను చూసి అబ్బే వీళ్ళు లాభం లేదు ఈవిడే కావాలి అని ఎవరిని కోరతామో ఆవిడ పేరు అలంబుసా. దేవతల యొక్క శక్తి కన్నా కూడా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆవిడ. అలాగే నాగదంతాం, ఏనుగు దంతముల వలె తెల్లని దంతములు కలిగినటువంటి ఒక గంధర్వ విశేషం. అలాగే హేమ, అలాగే సోమాం, అద్రికృత స్థలం, ఇలాగ వీళ్ళందరినీ కూడా ఆయన ఆహ్వానం చేశాడు. శక్రం యాశ్చోపతిష్టంతి బ్రహ్మాణం యాశ్చయోషితః సర్వాస్తుంబురుణాసాకం ఆహ్వయే సపరిచ్ఛదాః. ఒక్కరు వస్తే లాభం లేదు, వీరందరూ సపరిచ్ఛద, సమస్తమైనటువంటి మీ పరివారంతో రావాలి. మీ పరివారం ఎవరెవరైతే ఉన్నారు సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడ మంచి మీకు ఒక వాలంటీర్ వర్క్ ఇస్తాం, మంచి సేవ చేసేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఈ వాలంటీర్ వర్క్ కోసం మీరందరూ కూడా రావాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఇంద్రుణ్ణి కూడా పిలిచాడు. అలాగే తక్కిన ఇతర దేవతలందరినీ కూడా ఆయన ఆహ్వానం చేశారు. బాగా పాడడం కోసం తుంబురాదులు వాళ్ళని కూడా ఆహ్వానం చేశాడు. చెప్పి ఆయన ఏమేం పనులు చేయాలో చెప్తున్నాడు. వనం కురుషు యద్దివ్యం వాసో భూషణ పత్రవత్ దివ్య నారీ ఫలం శశ్వత్ తత్కౌబేరమిహైతు చ. ఈ కురు దేశాలు, ఉత్తర కురు దేశాలకు సంబంధించినటువంటి వనం, దివ్యమైనటువంటి వనం వాసో భూషణ పత్రవత్, ఉన్నటువంటి చెట్లన్నిటికీ పత్రములవి ఎలా ఉండాలి అంటే వాటికి ఒక ఆభరణాల్లో ప్రకాశిస్తూ ఉండాలి అవన్నీ కూడా. దివ్య నారీ ఫలం శశ్వత్ తత్కౌబేరమిహైతు చ. ఆ చెట్లకి ఎటువంటి ఫలాలు కావాలి అంటే దేవతా స్త్రీలే ఫలాలుగా రావాలి, ఆ దేవతా స్త్రీలే ఫలాలుగా మారిపోవాలి ఈ చెట్లకి. శశ్వత్ కౌబేరమిహైతు చ. కుబేరునికి సంబంధించినటువంటి చైత్రరథం ఆయన యొక్క వనాన్ని పేరు, చాలా గొప్ప వనం అని పేరు దానికి చైత్రరథం అంటే. కుబేరుని యొక్క చైత్రరథంలో మారిపోవాలి. ఇదంతా మీకు ఎక్కువ టైం లేదు, గబగబా 10 నిమిషాలు పని పూర్తి చేయాలి అన్నారు ఆయన. ఇహమే భగవాన్ సోమో విధత్తామన్నముత్తమం. ఓ సోముడా, సోముడా అంటే చంద్రుడు,
ఓ చంద్రుడు ఇలారా, నువ్వేం చేస్తావంటే ఔషధీనాం పతి, చంద్రుడు ఔషధులకి పతి అని పేరు. ఔషధులలో అతి ముఖ్యమైన ఔషధం మనం తినేటువంటి ధాన్యం, బియ్యం. కాబట్టి నువ్వు వచ్చి ఏం చేస్తాడు, చక్కగా వడ్డీ వార్చాలి. అన్నం వండి వార్చడం పని నీది. బాగా జాగ్రత్తగా ఉండాలి, మెతుకు అంటుకోకుండా ఉండాలి, అలాగని బిరుసుగా ఉండడానికి వీల్లేదు, ఇది నీ పని అని చెప్పి ఆయన చంద్రుణ్ణి ఆజ్ఞాపన చేశారు. అన్నం ఉత్తమమైనటువంటి అన్నాన్ని తయారు చేయాలి నువ్వు, దానికి ఎటువంటి వంకాయ పెట్టడానికి వండుకోడు. భక్ష్యం అంటే ఈ అపూపములు మొదలైనటువంటివి, అటువంటివి తయారు చేయాలి. భోజ్యం అంటే ఓదనం అంటే మన అన్నంతో తయారు చేసేటువంటి పదార్థములు. చోష్యం అంటే పాయసాలు, నాకేటువంటివి. లేహ్యం అంటే నాకేటువంటివి. చోష్యం అంటే జుర్రేటువంటివి. వీటన్నిటినీ కూడా వివిధం ఒకటి చేసి ఊరుకుంటానంటే కుదరదు. ఒక్కొక్కటి 15 రకాలు చేయాలి. ఎంతమంది ఉన్నారో అందరూ 15 సార్లు వేయించుకుంటే ఎంత కావాలో అంత చేయాలి. మళ్ళీ రెండోసారి అడిగితే అయిపోయిందండి, తక్కిన వాళ్ళు వేసేసా ఉంటాను వీళ్ళు. అలా తయారు చేయాలి. విచిత్రాణి చ మాల్యాని పాదప ప్రత్యుతాని చ సురాదీని చ పేయాని మాంసాని వివిధాని చ. ఏదో ఒక రకమైనటువంటి మాంసం కాదు, ఎన్ని రకాలైనటువంటి మాంసములతోటి మీరు రకరకాలైనటువంటి వంటలు చేయగలరో వాటన్నిటినీ కూడా సిద్ధం చేయాలి. వాళ్ళందరికీ ఆహ్వానించడానికి చక్కటి దండలు వేయాలి. ఆ దండలు పాదప ప్రత్యుతాని, ఏదో మేము తెచ్చామండి ప్లాస్టిక్ పూలతోటి అన్నీ ఎక్కడ దొరుకుతాయండి, మామూలు పూలు అనడానికి లేదు. పాదప ప్రత్యుతాని, న్యాచురల్గా ఉన్నటువంటి ఫ్లవర్స్తో చేసినటువంటి దండలు ఒక్కొక్కడికి 2 వేసో 3 వేసో 10 వేసో కావాలి. అవి చేసి సిద్ధం చేయండి. సురని తయారు చేయండి, తాగడానికి వివిధమైనటువంటి పదార్థాలు తయారు చేయండి. ఏవం సమాధినా యుక్తః తేజసా ప్రతిమేన చ శిక్షాస్వర సమాయుక్తం తపసా చ అబ్రవీత్ మునిః. ఆయన శిక్షాశాస్త్రం చదువుకున్నాడు. శిక్షాశాస్త్రం అంటే వేదంలో ఉన్నటువంటి ఒక భాగం. ఏ మాటని ఎంత అందంగా పలకాలి, ఏ స్వరంతో పలకాలి, ఉచ్చ స్వరంతో పలకాలా, అదేంటి కృతము స్వరం వచ్చేలా పలకాలా అనేటువంటివి, హ్రస్వమా దీర్ఘమా, ఏ దేనికి ఎంత ఒత్తిడి చేసి పలకాలి, ఏ శబ్దాన్ని అనేటువంటివన్నీ చెప్పేటువంటి శాస్త్రం శిక్షాశాస్త్రం. దీనిలో నిపుణుడైనటువంటి ఆయన అత్యద్భుతంగా తేజస్సుతో వెలిగిపోతూ కళ్ళు మూసుకుని వాళ్ళందరినీ కూడా మంత్రాలతోటి ఆహ్వానం చేశాడు. అందుకే మనకు అంటారు, ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః. ఒక్క శబ్దాన్ని తీసుకోండి, అది సమ్యక్ జ్ఞాతః, బాగా మనకి తెలియాలి, దాని గురించి అనుభవంలోకి రావాలి. వచ్చి సుష్ఠు ప్రయుక్తః, జాగ్రత్తగా దాన్ని ప్రయోగించడం తెలియాలి, ఎప్పుడు ఆ పదాన్ని వాడాలి అనేటువంటి విషయం తెలియాలి. అది కనుక తెస్తే స్వర్గే లోకే కామధుక్ భవిష్యతి. అది నువ్వు అలా ప్రయోగించడం అలవాటు చేసుకుంటే స్వర్గలోకంలో నువ్వు నీకు కావలసిన కోరికలని పిండుకోవచ్చు అక్కడి నుంచి. ఏమిటిదంతా ఒక్క మాటలో ఉంది. ఆ మాటకే మరొక పేరు మంత్రము. మాటే మంత్రం. అంటే మంత్రం చేసేటువంటి పని ఇంత అంతా కాదు, నీకు స్వర్గలోక నివాసాన్ని కల్పిస్తుంది. కామధుక్, ఏది కావలిస్తే ఆ కోరికను నీకు తీర్చేటువంటి ఆయుధంలో ఉంటుంది ఆ మంత్రం. ఎప్పుడు సమ్యక్ జ్ఞాతః, నీకు అనుభవంలోకి రావాలి. సుష్ఠు ప్రయుక్తః, ఎలా ప్రయోగించాలో దాన్ని తెలియాలి. ఈ రెండూ తెలిసినప్పుడు అది స్వర్గేలోకే కామధుక్ భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు నేను నిరూపిస్తున్నాడు ఆ వాక్యాన్ని, ఏ రకంగా అయితే మంత్రాన్ని ఉపయోగించి ఆయనకి కావలసినటువంటి అన్ని పనులు చేయించుకోగలడు అనేది. తర్వాత ఆయన ఏమన్నారు, ఇంకా మలయం దద్దురం చైవ తతస్వేదనుదోలిలః ఉపస్పృశ్య భవయుక్త్యా సుప్రియాత్మా సుఖశివః. వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు ఏం చేయాలి, మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా ఎయిర్ కండిషనింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళెవరికి కూడా ఏమీ చెమటపడడానికి లేదు. మెల్లగా వేయాలి, చల్లగా వేయాలి, సుగంధంతో వేయాలి. దానికోసం అక్కడ గంధమాదన పర్వతం, ఇటు దుర్దుర పర్వతం, ఈ రెండు కూడా చందన వృక్షాలకి బాగా ప్రసిద్ధి చెందినటువంటి పర్వతాలు. అవి రెండు దగ్గరకు వచ్చేసాయి. వాటి మించి గాలి చల్లగా వీస్తుంది, మెల్లగా వీస్తుంది, సుగంధంతో వీస్తూ ఉన్నది. ఆయన యొక్క తపస్సు యొక్క విశేషం. తతోభ్యవర్షంత ఘనాః దివ్యాః కుసుమ వృష్ణయః. మంచి మేఘాలు కప్పేసింది ఆ ప్రాంతం అంతా కూడా. దట్టమైనటువంటి మేఘాలు వచ్చేసాయి. వచ్చి వాన కురియలేదు, అవి అందరి మీద పూలవానలు కురిపిస్తూ ఉన్నాయి. మేఘాల పైనుంచి వచ్చిన అతిథులందరికీ కూడా పూలవాన పడుతూ ఉన్నది. మంచి సుగంధం అయినటువంటి చల్లటి గాలి వీస్తూ ఉన్నది.
దివ్యదుందుభిఘోషశ్చ దిక్షు సర్వాసు శుశ్రువే. అద్భుతమైనటువంటి దివ్య దుందుభి స్వరం అందరికీ కూడా వినిపిస్తూ ఉన్నది. అది కూడా ఎలా వినిపించాలి? నాకు ఫలానా వాడి పాడితే పాట ఇష్టం, పక్కవాడికి ఇంకోటి పాడితే పాట ఇష్టం. నాకు మహమ్మద్ రఫీ పాట వినిపిస్తుంది, మీకు కిషోర్ కుమార్ పాట వినిపిస్తుంది. ఎవరికి ఏ సంగీతం ఇష్టమో ఆ వాడికి ఇష్టమైనటువంటి సంగీతం వినిపించేలాంటి ఏర్పాటు చేశారు ఒకేసారి. అంటే 10 మంది ఒక ఎయిర్ప్లేన్లో వెళ్తుంటే ఎవరికి ఇష్టమైన మ్యూజిక్ వాడు విన్నట్లుగా ఎవరికి ఏది వినాలో అని కోరిక మనసులో ఉందో తెలుసుకుని మనసులో వారికి అది వినిపించేటువంటి సంగీతం అక్కడ వచ్చేలాగా ఏర్పాటు చేశారు. ప్రభవుశ్చోత్తమావాతాః నృతుశ్చాప్సరో గణాః జగుశ్చ దేవగంధర్వాః వీణాః ప్రముచుస్వరాన్. దేవగంధర్వులందరూ వీణాపాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు గానంలో నిపుణులైనటువంటి వాళ్ళు. గంధర్వులు అంటే బాగా పాడుతారని అర్థం. కాబట్టి గంధర్వుల్లో పాడేరా గాన గంధర్వుడు అంటారు. అంటే పాట బాగా పాడేవాడిని ఎవరితో పోల్చాలంటే గంధర్వ జాతితో పోల్చాలి. ఆ జాతిలో అందరూ కూడా బాగా అందంగా పాడేటువంటి వాళ్ళే. సో గంధర్వులందరూ వచ్చి చేశారు. బాగా నాట్యం చేయాలంటే అప్సరో గణాః, అప్సరసలందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. సశబ్దోద్యాంచ భూమించ ప్రాణినాం శ్రవణాని చ వివేశోచ్చారిత శ్లక్ష్ణః సమోలయ గుణాన్వితః. ఎక్కడ ఒక అపస్వరం లేదు. మంచి శృతిలో ఉన్నటువంటి చక్కటి సంగీతం వినపడుతుంది. అది వింటూ ఉంటే ఒళ్ళు మరిచి ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు వింటున్నటువంటి వాళ్ళందరూ. తస్మిన్ ఉపరతే శబ్దే దివ్యే శ్రోత్రసుఖే నృణాం దదర్శ భారతం సైన్యం విధానం విశ్వకర్మణః. విశ్వకర్మ అనేటువంటి వాడు హోస్ట్ అయితే ఎటువంటి డిన్నర్ బ్యాంక్వెట్ మనకి అరేంజ్ చేస్తారన్నది సమస్తమైనటువంటి ఆ సైన్యము కూడా మొదటిసారి రుచి చూశారట. ఆహా, ఇది కదా విందు అంటే, ఇలా కదా చేయాలి ఏర్పాట్లు అంటే అని చెప్పి వాళ్ళందరూ ముక్కును వేసుకుని ఆనందంగా ఉన్నారట. బభూవహి సమాభూమి సమంతాత్ పంచయోజనా శాద్వలై బహుభిశ్చన్నా నీల వైడూర్య సన్నిభై. ఒక 5 యోజనాలు ఇటు, ఒక 5 యోజనాలు అటు, ఒక స్క్వేర్ అంటే యోజన అంటే 2.5 మైళ్ళు అనుకుంటే 12.5 మైళ్ళ స్క్వేర్ ఒకటి ప్లేస్. ఆ ప్రాంతం అంతా కూడా దీనికోసం కేటాయించబడింది. అక్కడ జరుగుతున్నది ఈ విందంతా కూడా. అంటే ఎంతమందికి ఎవరికి కూడా తోపులాటలు లేకుండా, ఒకళ్ళొకళ్ళు దోసేసుకోకుండా, గుద్దేసుకోకుండా, క్యూలో నిలబడేటువంటి అవసరం లేకుండా పళ్ళాలు పట్టుకుని చక్కటి విందునోటి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు విశాలమైనటువంటి ప్రదేశంలో. తస్మిన్ బిల్వాహ కపిత్థాశ్చ పనసాహ బీజపూరకాః ఆమలక్యో బభూవుశ్చ చూతాశ్చ ఫలభూషణాః. మనం ఏదైనా ఏర్పాటు చేస్తే విందు ఏం చేయగలం? ఆ కాలంలో దొరికేటువంటి పళ్ళు ఏవో ఒకటి పెడతాం. మామిడి పండు వస్తే మామిడి పండు పెడతాం, లేని సమయంలో ఏదో జామకాయో లేదా మరొక పండు ఏదో పెడతాం. ఇప్పుడు అలా కాదు, సర్వర్తు ఫలాహ, అన్ని ఋతువుల్లో దొరికేటువంటి ఫలాలు వచ్చేసాయి అక్కడ. పనస పండు వచ్చింది, వెలగపండు వచ్చింది, బెల్లం వచ్చింది, దానిమ్మ పండు వచ్చింది, ఉసిరికాయలు వచ్చాయి, చూతాశ్చ మామిడి పళ్ళు వచ్చాయి. ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయబడ్డాయి. ఉత్తరేభ్య కురుభ్యశ్చ వనం దివ్యోపభోగవత్ ఆజగామ నదీ దివ్యా తీరజై బహుభిర్వృతాః. కూడా ఉత్తర కురు దేశాల నుంచి వచ్చినటువంటి ఆ భోగ ప్రదేశంలోకి దివ్యా నది వచ్చింది. అంటే దానికి జంబూ నది అని మరొక పేరు. ఆ జాంబూ నదం అనేటువంటిది ఏదైతే ప్రదేశం ఉందో మనది, ఆ జంబూ నది సౌమ్య అనేటువంటి పేరు దానికి. ఆ నది అక్కడికి వచ్చి ప్రవహించడం మొదలెట్టిందట. చతుశాలాని శుభ్రాణి శాలాశ్చ గజవాజినాం హర్మ్య ప్రసాద సంబాధాః తోరణాన్ని శుభాని చ. అక్కడ ఎవరికి వాళ్ళకి వేరే వేరేగా ఏర్పాటు చేశారు. అశ్వాలన్నిటికీ ఒక పక్క, గజాలన్నిటికీ ఒక పక్క, తక్కిన మామూలు మనుషులందరికీ ఒక పక్క. చతుశాలాని శుభ్రాణి ఎక్కడెక్కడ స్టాల్స్లో పెట్టేశారనమాట. మొత్తం అంతా చతుశాలలాగా కట్టేశారు వేటికి వాటికి. సితమేఘ నిభం చాపి రాజవేశ్మసుతోరణం దివ్యమాల్య కృతాకారం దివ్యగంధ సముక్షిపం. తోరణం అనేటువంటి మాటకి బంధమాల తోరణ అని బంధమాల తోరణ పరికీర్తితం. అంటే తోరణం గడ్డం అంటే
పువ్వులతో అల్లినటువంటి దండని ఏర్పాటు చేయడాన్ని తోరణము అంటారు. అది మనం మామూలుగా ఏది కట్టినా దాన్ని తోరణం అని అంటూ ఉంటాం. తోరణం అనేటువంటి వాటికి బంధమాల తోరణం పరికీర్తిత అని పేరు దానికి. కాబట్టి ఆ తోరణములు ఏర్పాటు చేశారు, చక్కగా పువ్వులతో అలంకరించారు. అక్కడే ఇదివరకు లేని ఒక అద్భుతమైన రాజభవనం కూడా ఒకటి వచ్చేస్తుంది. రాజభవనం వెలిసింది. ఎందుకంటే మరి రాజకుమారుడైనటువంటి భరతుడికి మామూలుగా పైనేవి లేకుండా, కనీసం షామియానాడిది కూడా లేకుండా భోజనం పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా ఒక రాజభవనాన్ని కూడా, అది దివ్యమాల్య కృతాకారం దివ్యగంధ సముక్షిపం, అక్కడి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. మంచి పువ్వులతోటి మాలలతోటి అలంకరించబడి ఉంది. చతురశ్రవ సంబాధం శయనాసనయానవత్ దివ్యై సర్వరసై యుక్తం దివ్య భోజన వస్త్రవత్ ఉపకల్పిత సర్వాన్నం ధౌత నిర్మల భాజనం. అక్కడ చేసేటువంటి పదార్థాలు ఇంత బాగున్నాయి అంత బాగున్నాయని చెప్పడానికి వీలు లేనట్లుగా ఉన్నాయి. అక్కడ పడుకోవడానికి బాగా భుక్తాయసం వచ్చేసి తినేస్తే ఇప్పుడే ఒక 5 నిమిషాలు పడుకోవాలని పెద్దవాళ్ళకి ఎవరికైనా అనిపిస్తే పడుకోవడానికి శయనాలు కూడా ఏర్పాటు చేయబడున్నాయి. కాసేపు ఎంతసేపు రుచిని తింటామండి అనుకుంటే కూర్చుని తినడానికి, సరే కూర్చునే తింటారు వాళ్ళందరూ, కూర్చోవడానికి కూడా విడిగా ఏర్పాటు చేసి ఉన్నాయి. దివ్యై సర్వరసై యుక్తం, ఆ పానీయాలు 1, 2 కాదు, 100 కొద్ది రకాల పానీయాలు ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టం వస్తే ఆ రకమైనటువంటి పానీయాన్ని తాగడానికి. దివ్య భోజన వస్త్రవత్, వాళ్ళందరికీ కూడా చక్కటి వస్త్రములు ఏర్పాటు చేయబడ్డాయి. పట్టుబట్టు కట్టుకుని భోజనం చేద్దాం అనుకున్న వాళ్ళకి నూతనమైనటువంటి వస్త్రములు కూడా అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అన్నములు రకరకాలు ఉన్నాయి. మనకే మామూలుగా ఇప్పుడు 5-6 రకాల అన్నంతో వండినటువంటి పదార్థాలు చేస్తూ ఉంటారు. అటువంటివి సర్వాన్నం, సమస్తమైనటువంటి రకాల అన్నంతో చేసినటువంటి పదార్థాలు ఉన్నాయి. తప్త సర్వాసనం శ్రీమత్ స్వాస్తీర్ణ శయనోత్తమం ప్రవివేశ మహాబాహు అనుజ్ఞాతో మహర్షిణ. భరద్వాజ మహర్షి వచ్చి భరతుడిని పిలిచారు, నాయన ఒకసారి నువ్వు లోపలికి రావయ్యా. ఈ అందంగా ఉన్నటువంటి ఈ రాజభవనంలోకి భరతుడు ప్రవేశించాడు. అక్కడ తప్త సర్వాసనం శ్రీమత్ స్వాస్తీర్ణ శయనోత్తమం, చక్కటి దుప్పటి వేయబడినటువంటి బ్రహ్మాండమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి సింహాసనం ఒకటి కనపడింది. నాయనారా వచ్చి కూర్చో అని భరద్వాజ మహర్షి భరతుడిని ఆహ్వానించారు. వేష్మతద్రత్న సంపూర్ణం భరత కైకేయీసుతః ప్రవివేశ. కైకేయీసుతుడైనటువంటి ఆ భరతుడు దాని లోపలికి ప్రవేశించాడు, ఆ భవనం లోపలికి. అనుజగ్ముశ్చతం సర్వే మంత్రిణ సపురోహితాః. భరతుడు వెనకాలే సమస్తమైనటువంటి మంత్రులు, కుల పురోహితులు వీళ్ళందరూ కూడా వచ్చారు. బభూశ్చ ముదాయుక్తాః దృష్ట్వా తం వేష్మ సంవిధిం. ఒక్కసారి అందరూ ఇలా చూశారు ఆ భవనం కేసి. ఒళ్ళు పులకరించిపోయేటంత ఆనందం వచ్చేస్తుంది. ఏమి ఏర్పాట్లు, ఎంతటి భవనం క్షణాల్లో నిర్మించారు. దానిలో అద్భుతమైనటువంటి ఆసనం ఒకటి వేశారు అని చేశారు. తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ భరతో మంత్రిభిః సాకం అభ్యవర్తత రాజవత్. ఆయన భరతుడు ఆ సమీపానికి వెళ్ళాడు, ఆ సింహాసనం సమీపానికి. అది రత్న సింహాసనం రాజాసనం దివ్యం, రాజుగారు కూర్చోవలసినటువంటి ఆసనం. అది చాలా అందంగా చేశారు భరతుడి కోసం. ఛత్రం వ్యజనమేవచ, అక్కడ ఒక ఛత్రచామరాలను కూడా ఏర్పాటు చేశారు. భరతుడు చూశాడు. మంత్రిభిః సాకం అభ్యవర్తత, ఒక్కసారి దానికి ప్రదక్షిణ చేశాడు భరతుడు. ఆసనం పూజయామాస రామాయ అభిప్రణమ్య చ. ఒక్కసారి 2 పువ్వులు తీసుకుని ఆసనం మీద వేశాడు. సాక్షాత్తు రామచంద్రమూర్తి అక్కడ కూర్చున్నాడు అనేటువంటి భావన. ఆ రామచంద్రమూర్తిని అక్కడ ఆయన పట్టాభిషేకం చేశాను అని మనసులో అనుకుని, ఆయన కూర్చుంటే ఎలా ఉన్నారు, రామచంద్రమూర్తి కూర్చున్నారు అనుకుని కొన్ని పూలతోటి ఆసనానికి ఆయన పూజ చేశారు. చేసి వారవ్యజనమాదాయ యశీదత్ సచివాసనే, దానికి చేయవలసినటువంటి ఉపచారాలన్నీ చేశారు. ఆ వ్యజనముతోటి దానికి చేయవలసినటువంటి చామరంతో దానికి వీచారు. రామచంద్రమూర్తినే సేవిస్తున్నాను అనుకున్నారు. పక్కన కిందనే ఇంకొక చిన్న ఆసనం ఉంది, దాని మీద వచ్చి చేతులు కట్టుకుని కూర్చున్నారు భరతుడు. ఆశ్చర్యపోయారు జనం అందరూ. అందరికన్నా ఆశ్చర్యపోయాడు భరద్వాజ మహర్షి. ఆనుపూర్వ్యా నిషేదుశ్చ సర్వే మంత్రి పురోహితాః
తతః సేనాపతి పశ్చాత్ ప్రశాస్తా చ నిషేధతు. రాముని ఆయన రాముడు అక్కడ ఉన్నాడని ప్రతిష్ఠిస్తాడా లేదా అనేటువంటి ఒక చిన్న పరీక్ష మళ్ళీ ఇంకోటి భరతుడికి. నిజంగా ఆసనాన్ని చూపించి ఇంత ఏర్పాట్లు చేసి వచ్చి కూర్చోవయ్యా అంటే మర్చిపోయినా కూర్చోవచ్చు, అది కావాలని కాదు, ఏదో అందరితో పాటు వెళ్తున్నారు రెండండి ఇలాంటి ఎటు తీసుకెళ్తే వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా కూర్చోంటే కూర్చుని పోతారు కమ్ముకొని. కానీ మనసు నిండా రాముడే తనకి రాజు తప్ప తాను రాజు కాదు అనేటువంటి దృఢమైన నమ్మిక ఎలా ఉందో చూడండి. ఆయన వెంటనే అందులో కూర్చోలేదు. ఆయన రాజవత్ కూర్చోకుండా దాని చుట్టూ ఆయన ప్రదక్షిణం చేశారు. తతస్తత్ర ముహూర్తేన నద్యః పాయసకర్దమాః ఉపాతిష్టంత భరతం భరద్వాజస్య శాసనాత్. రాముడు అంటే నాకు చాలా ఇష్టం, రాముడు అంటే నాకు చాలా ఇష్టం అని మాటలతో చెప్పినటువంటి భరతుడు చేతలతో చూపిస్తాడా లేదా అనేది ఒక చిన్న ప్రశ్న, చిన్న పరీక్ష. నిజంగా రాముడు మనసంతా నిండి ఉన్నాడా? విషయవాంఛలు వచ్చినప్పుడు మామూలుగా ఏమవుతుంది, ఇక్కడ కూర్చున్నటువంటి రాముడు పక్కకి తోసేసి మీదెక్కేస్తాయి. ఒక వ్యసనం అంటే మనకు ఉండేటువంటి విషయముల యొక్క గంభీరత, వాడి బలం అలా ఉంటుంది. అంతవరకు పూజ చేస్తూనే ఉంటాం, గబుక్కుని టీవీలో ఏదో మంచి సీరియల్ వస్తుంది, ఇది ఆపి తీరాలి, లేకపోతే రేపు అది మళ్ళీ మిస్ అవుతుంది. అది ఆ విషయాలన్నీ లాగేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఆ లాగుతుందా, విషయవాసన లాగేటువంటి బలం ఉందా దీనికి? భరతుడిని కూడా లాగేటువంటి బలం, అది తెలుసుకోవాల్సింది. అది ఆయన చేసినటువంటి పరీక్ష. ఆయన ఒక్కసారి పాయసాలతో నిండినటువంటి గుండిగలు, రకరకాల పాయసాలతో నిండినవి, ఒక్కసారి ఇక్కడికి వస్తే భరతుడికి విందు స్వీకరిస్తారన్నారు. గబగబా పాయసాలతో కూడినటువంటి గుండిగలన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి. తాసాముభయతః కూలం పాండుమృత్తికలేపనాః రమ్యాశ్చాస అవసధా దివ్యా బ్రహ్మణస్తు ప్రసాదజాః. నూతులటవి, పాయసాల నూతులు వచ్చేసాయి. మామూలుగా గుండిగల్లో ఏదో పాయసం పెడితే సరిపోదు, పాయసం ఉండేటువంటి నుయ్యి, అంతంత కావలసినటువంటి రకరకమైనటువంటి రుచులు కలిగినటువంటి పదార్థాలని ఆ స్థాయిలో ఏర్పాటు చేశారని భరద్వాజుడు. అంటే సమస్తమైనటువంటి పురాణాలు అన్నీ చూశాక కూడా విందు అంటే భరద్వాజుడు విందే విందు. అంటే ఎవరింటికి చక్కగా భోజనం పెడితే ఆహా భరద్వాజ విందులో ఉందండి మీ ఇంట్లో ఇవ్వండి అంటే, భరద్వాజుడు చేసినటువంటి విందు సమస్తమైనటువంటి పురాణాలు ఇతిహాసాల్లో అంత గొప్పగా చెప్పుకోదైనటువంటి విందు. అంత బాగా ఆయన సరే మళ్ళీ భరద్వాజుడు చేసినట్టు లేదండి అనే అనాలి ఎవరింటికి విందు వెళ్ళినా, ఏ పురాణంలో ఎవరు తిన్నా. అటువంటి విందుని ఆయన ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే తేనైవ చ ముహూర్తేన దివ్యాభరణభూషితాః ఆగుః 20 సహస్రాః బ్రహ్మణా ప్రహితా స్త్రియః. అంటే బృహస్పతి, బ్రహ్మణ అంటే బృహస్పతిన అని చెప్పారు. బృహస్పతి చేత నియోగింపబడి రంగంలోకి దిగినటువంటి కొంతమంది స్త్రీలు, దివ్యాభరణ భూషితులై పరమసుందరమైనటువంటి స్త్రీలు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎక్కువ మంది కాదు, 20 సహస్రాః, ఒక 20,000 మంది వచ్చారు. అక్కడ అందమైనటువంటి చిన్న ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళడానికి. సువర్ణమణియుముక్తేన ప్రవాళేన చ శోభితాః ఆగుః 20 సహస్రాః కుబేర ప్రహితా స్త్రియః. కుబేరుడు గారు కొంతమందిని పంపించాడు, వాళ్ళు ఎక్కువ మంది లేరు, ఇంకొక 20,000 మంది వాళ్ళు ఉన్నారు. మొత్తం 40,000 మంది సుందరీమణులు అక్కడ అందమైనటువంటి నృత్యాన్ని చేస్తూ ఉన్నారు. యాభిః గృహీత పురుషః సోన్మాద ఇవ లక్ష్యతే. వాళ్ళు ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళి తమ నాట్య కౌశలాన్ని చూపించారో ఆ పురుషుడు 2 కళ్ళు మత్తెక్కిపోయి తన యొక్క తెలివినే తాను తప్పిపోయే అంతటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీలటి వాళ్ళు వీళ్ళే కాకుండా ఆగుః 20 సహస్రాః నందనాత్ అప్సరో గణాః. దేవేంద్రుని యొక్క నందనవనం నుంచి రోజు అక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఇవాళ వీళ్ళందరికీ స్పెషల్ డ్యూటీ అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు, ఇంకొక 20,000 మందిని అప్సరోగణాలంతటినీ కూడా దేవేంద్రుని పంపించాయట. మహర్షి తలుచుకుంటే చెయ్యండి ఏముంది చూడండి. మొత్తం 60,000 మంది స్త్రీలు అక్కడ వాళ్ళ యొక్క సౌందర్య ప్రదర్శన చేస్తూ వారిని సంతోషపెడుతూ ఉన్నారు. నారదః
తుంగురు గోపః ప్రవరా సూర్యవర్చసః ఏతే గంధర్వరాజానః భరతస్య అగ్రతో జగుః. భరతుడు ముందుగా నారదుడు, తుంబురుడు, ఇతర గంధర్వరాజులు వాళ్ళందరూ కూడా వచ్చి పాడడం మొదలుపెట్టారట. అలంబుష మిశ్రకేశి పుండరీకాధవామనా ఉపానృత్యం స్తు భరతం భరద్వాజస్య శాసనాత్. భరతుడి కోసం ప్రత్యేకంగా మీరు నాట్యం చేయాలి అనేటప్పటికీ చాలా వాళ్ళ లీడర్స్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అలంబుష, మిశ్రకేశి ఇలాంటి వాళ్ళందరినీ, వామన అనేటువంటి వీళ్ళందరినీ తీసుకొచ్చి భరతుడి ముందు నాట్యం చేయడం ప్రారంభించారట వాళ్ళు. యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథేవనే ప్రయాగే తాన్య దృశ్యంత భరద్వాజస్య తేజస. అద్భుతమైనటువంటి పుష్పములతో తయారు చేసినటువంటి వివిధమైనటువంటి మాలలు స్వర్గంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ, అలాగే చైత్రరథం, కుబేరుడు యొక్క వనంలో చైత్రరథంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ మనకి ప్రయాగలో కనపడ్డాయట. భరద్వాజుని యొక్క ఆశ్రమంలో వాటన్నిటినీ తీసుకొచ్చి అందరికీ అలంకరిస్తూ ఉన్నారట. బిల్వా మార్దంగికా ఆసన్ శమ్యాగ్రాహ విభీతకాః అశ్వత్థాః నర్తకాశ్చాసన్ భరద్వాజస్య శాసనాత్. భరద్వాజుని పిలుపు మేరకు అక్కడ ఉన్న మార్దంగికాః, మృదంగం వాయించేటువంటి వాడు, వివిధమైనటువంటి సంగీత సామగ్రి వాయించేటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా విచ్చేసి అక్కడ వాయిస్తూ ఉన్నారట. తతఃసరళతాళాశ్చ తిలకానక్తమాలకాః ప్రహృష్టాస్తత్ర స్వంపేతుః కుబ్జా భూత్వాథ వామనాః. ఎలా ఉంది అంటే, ఒక ఏనుగును ఎక్కాలి అంటే అది కిందకి వంగి ఉంటే దాన్ని ఎక్కడం సులువు అవుతుంది. ఆ రకంగా ఆ ప్రదేశం అంతా కూడా అందరూ అనుభవించడానికి వీలుగా వంగిపోయిందా అన్నట్లుగా అక్కడ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేయడం జరిగింది. శింశుపామలకీజంబోః యాశ్చాన్యాః కాననే శృతాః మాలతి మల్లికా జాతిః యాశ్చాన్యాః కాననే లతాః ప్రమదా విగ్రహం కృత్వా భరద్వాజాశ్రమే అవసన్. ఆయన భరద్వాజాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎవరు అనుకుంటున్నారు? ఒక ఆవిడ మల్లిక, ఒక ఆవిడ మాలతి. అంటే పుష్ప విశేషాలన్నీ కూడా, పుష్పలతలన్నీ కూడా స్త్రీలుగా మారిపోయి వీళ్ళని సేవించడం కోసం అక్కడికి వచ్చేసి ఆ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నాయి. సురాహ సురాపాహ పిబత పాయసంచ బుభుక్షితాః మాంసాని చ సుమేధ్యాని భక్ష్యంతాం యావదిచ్ఛతః. ఎవరికి కావలసినంత వారు ఏమీ లోపం లేకుండా ఎంత కావలిస్తే అంత తాగడానికి, తినడానికి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. వాళ్ళందరూ వాటిని సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు. ఉచ్చాద్య స్నాపయంతి స్మ నదీ తీరేషు వల్గుషు అప్యేకమేకం పురుషం ప్రమదా సప్తచాష్టచ. ఒక్కొక్క పురుషుడిని, బాగా అలసిపోయినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి భోజనానికి ముందే ఇంకా చక్కగా నదీ తీరంలో స్నానం చేయిస్తూ ఉన్నారట. ఒక్కొక్క పురుషుడికి 7-8 మంది స్త్రీలు కలిసి. అంటే ఎంతమంది వచ్చారో ఆలోచించండి. వాళ్ళందరూ వీళ్ళకి స్నానాలు చేయించి ఒళ్ళంతా తుడిచి నూతనమైనటువంటి వస్త్రాలను ధరింపజేసి చందనము లాంటి పూతలన్నీ కూడా పూస్తూ ఉన్నారట. సంవాహంత్య సమాపేతు. కాళ్ళు పట్టేవాళ్ళు వచ్చి కొందరికి సేవలు చేసి కాళ్ళు పడుతూ ఉన్నారట. నార్యో రుచిరలోచనాః పరిమృజ్య తథా అన్యోన్యం పాయయంతి పర్వరాంగనాః. అలాగే స్నానం చేసి అలసిపోయి వచ్చినటువంటి వాళ్ళు కాస్త సేద తీరుతున్న సమయంలో వాళ్ళకి అందమైనటువంటి మధువుని వాళ్ళు త్రాగిస్తూ ఉన్నారట. హయాన్ గజాన్ ఖరాన్ పుష్ట్రాన్ తథైవ సురభేస్సుతాన్ ఆభోజయన్ వాహనపాహ తేషాం భోజ్యం యథావిధి. మనుషులకే కాదు, హయములకి అంటే గుర్రాలకి, అలాగే గజములకి, ఒంటెలకి, కంచరగాడులు కూడా వచ్చే వీరితో పాటు వాటికి, అలాగే గోవులకి, వీటన్నిటికీ కూడా వాటికి కావాల్సినటువంటి భోజన పానాలు ఏర్పాటు చేస్తూ వాటిని పాలించే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారట. ఇక్షుంశ్చ మధుజాలాంశ్చ భోజయంతి స్వవాహనాన్ ఇక్ష్వాకువర యోధానాం చోదయంతు మహాబలాః. వారికి అనేక రకమైనటువంటి మధువులు, అందులో రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఏ మధువుని ఏ పేరుతో పిలుస్తారో అది పెద్ద శాస్త్రం.
అది భారతదేశం యొక్క నాగరికత ఎటువంటిది అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం తయారైనటువంటి చరిత్ర ఇది. మైరేయం అంటే ఏమిటి, మధు అంటే ఏమిటి, అలాగే రకరకాల పేర్లతోటి తాగేటువంటి పదార్థాలు వాటి ఏ రకంగా తయారు చేయాలి, ఏ ఏ సుగంధ ద్రవ్యాలు వాటిలో కలపాలి, ఇవన్నీ కూడా ఒక శాస్త్రం ఉన్నది. ఆ శాస్త్ర ప్రకారంగా తయారైనటువంటి వాటన్నింటినీ కూడా వాళ్ళకి చేత త్రాగబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాశ్వబంధో అశ్వమజానాన్ నగజం కుంజరగ్రహ మత్త ప్రమత్తముదితా చమూసా తత్ర సంబభౌ. అందరికీ మత్తు ఎక్కిపోతూ ఉన్నది. గజాన్ని ఇది గజము అని చెప్పలేకపోతున్నట్టే మాబట్టివాడు, అశ్వాన్ని చూసి ఇదేనా అశ్వము అని చెప్పలేకపోతున్నట్టే అశ్వచౌదకుడు. అంతటి వాళ్ళు నెమ్మదిగా మత్తులోకి జారుకు ఉంటున్నటువంటి సమయం ఒకటి జరుగుతూ ఉన్నది. తర్పిత సర్వకామైస్తే రక్తచందనరుషితా అప్సరోగణ సంయుక్తా సైన్యావాచముదైరయన్. వాళ్ళందరూ కూడా పరిపూర్ణంగా సంతృప్తి చెందబడ్డారు. వాళ్ళకి ఏవే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చబడుతూ ఉన్నాయి. వాళ్ళకి రక్తచంద్రముతోటి వాళ్ళందరూ కూడా అలంకరింపబడుతూ ఉన్నారు ఈ అప్సరోగణం చేత. వాళ్ళందరూ కలిపి ఒక మాటకి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇది చాలా విచిత్రమైనటువంటి నిర్ణయం. వీళ్ళందరూ రామభక్తులే, వీళ్ళందరూ రాముడి కోసమే వచ్చారు భరతుడు వెనకాల, ఏమీ స్వార్థం లేదు. కానీ ఇవన్నీ చూసి కొంచెం ఎప్పుడైతే తగినటువంటి సుఖాన్ని అనుభవించారో వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏమని, నైవ అయోధ్యాం గమిష్యామః, ఇంకా అయోధ్య లేదు, ఏం లేదు, అయోధ్యకి ఏమర్థం, ఇక్కడే ఉందాం. నా గమిష్యామి దండకాన్, రాముడు అక్కడ దండకావనంలో ఉంటాడు, దండకావనం లేదు, ఏం లేదు, హాయిగా ఇక్కడ బాగుంది అని చెప్పి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. కుశలం భరతస్యాస్తు రామస్యాస్తు సదా సుఖం, చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోదాం, ఇంకా రాముడు లేదు భరతుడు లేదు, భరతుడు సుఖంగా ఉండాలి, రాముడు సుఖంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి, కాబట్టి మనం ఇక్కడ ఉండిపోదాం, ఆయన అక్కడ ఉండిపోతాడు, భరతుడు ఇక్కడ అయోధ్యలో ఉండిపోతాడు, మనకేం పర్వాలేదు, మనం ఇక్కడ హాయిగా సుఖంగా ఉండిపోదాం అనేటువంటి నిర్ణయానికి వచ్చేసరికి చాలా. ఈ నిర్ణయానికి భరతుడు వస్తాడా రాడా అనే పరీక్ష ఇది. భరతుడికి తక్కిన సమస్తమైనటువంటి మానవులకి ఉన్న ఒకే ఒక్క తేడా, అది చూపించడం కోసం ఇంత హడావుడి చేయవలసి వచ్చింది. భరతుడు ఏ రకంగా ఇతర మానవుల కన్నా వేరైన వాడు అనేది మనకు తెలియాలంటే ఇది ఒకటే ఉదాహరణ. ఈ ఆలోచన అందరికీ వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. బహుశా కులగురువులు వశిష్ఠులకు వచ్చి ఉండదు, ముగ్గురు తల్లులు వచ్చారు, వారికి వచ్చి ఉండదు, తక్కిన వాళ్ళందరికీ వచ్చింది ఈ ఆలోచన. హాయిగా ఇక్కడే ఉండిపోతే జీవితం చల్లగా వెళ్ళిపోతుంది, రోజు సుఖాలు అనుభవిస్తూ, ఎందుకు వచ్చిన దండకారణి, ఎందుకు వచ్చిన అయోధ్య. కానీ రాముడి మీదే ఏకాగ్రమైనటువంటి దృష్టి కలిగినటువంటి భరతుడికి వేటి మీద రుచి లేదు, వేటిని భోగించడం లేదు, వేటిని వేలేసి ఆయన ఒక్కసారి నాకనం లేదు, ఆ పాయస పాత్రల్ని గుండెగల్ని కూడా. అది భరతుని యొక్క గొప్పదనం. ఇది పాదాతయోధాశ్చ అశ్వస్యారోహ బంధకాః అనాథాస్తం విధిం లబ్ధ్వా వాచమేతాముదైరయన్ ఉదీరయన్. అన్ని రకాల వాళ్ళు, ఈ గుర్రాలు నడిపేవాళ్ళు, ఏనుగులు నడిపేవాళ్ళు, సైనికులు, వీళ్ళందరూ కూడా ఇంకా లాభం లేదు, ఇలా ఉండిపోతేనే బెటరు, మనకి వేరే ప్రభు అంటూ ఇంకెవరు లేరు, మనకి మనమే, కాబట్టి మనం చక్కగా ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఇక్కడే ఇక నుంచి ఉండిపోతే ఇక్కడికి తిరగాల్సిన శ్రమ ఉండదు అని అనుకుంటూ ఉన్నారు. సంప్రహుష్టా వినేదుస్తే నరాస్తత్ర సహస్రశః భరతస్య అనుయాతారః స్వర్గోయమితి చాబ్రువన్. భరతుని వెనకాలే వచ్చినటువంటి భరతుని అనునాయులందరూ స్వర్గం అని చెప్తారు, కానీ ఎంతకన్నా స్వర్గం ఎక్కడ ఉంటుందండి, ఇదే స్వర్గం, మనందరికీ స్వర్గం వచ్చేసినట్టే, మన స్వర్గంలోనే ఉన్నాం కాబట్టి ఇంకా వేరే చోటికి మనం మారకూడదు, ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. నృత్యంతి స్మ హసంతి స్మ, కొంతమంది నృత్యాలు చేస్తూ ఉన్నారు ఆ మత్తులో, కొంతమంది పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉన్నారు, కొంతమంది పాటలు రాకపోయినా గాయంతి స్మ, గట్టిగా పాటలు పాడుతూ ఉన్నారు. చ సైనికాః సమంతాత్ పరిభావంతి మాల్యోపేతా సహస్రశః, అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు, మొత్తం చెల్లాచెదరైపోతూ ఉన్నది అక్కడ వ్యవహారం అంతా కూడా. ఎవరి మీద ఎవరికి ఏమీ నియంత్రణ లేదు, వాళ్ళు చెబితే వీడు వినడం అనేటువంటి మాట లేదు, ఎవరి రాజ్యం వాడిదే, అంతా కూడా అటదిడ్డం అయిపోయింది. అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఒకటి తయారైంది. ప్రతివాడికి మెడలో ఒక దండ, ప్రతివాడి నుంచి మంచి సువాసన, దీంతో వాళ్ళు పరిగెడుతూ ఉన్నారట. తతో భుక్తవసాం తేషాం తదన్నమృతోపమం దివ్యాముద్వీక్ష్య భక్ష్యాం తాన్ అభవద్భక్షణే మతిః. అందరూ కూడా శుభ్రంగా కడుపు నిండా తినేశారు,
కానీ మళ్ళీ అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ భక్ష్యాల కేసు చూస్తే ఇంకోసారి కొంచెం తింటే బాగుందని మళ్ళీ తింటున్నారు. అంత ముందే కడుపుకుండా తినేసిన వాళ్ళు కూడా ఆ విషయ లోలత్వం అనేది మనిషిని ఎలా చేస్తుందో మనకి నిరూపిస్తున్నారు ఇక్కడ. ప్రేష్యాశ్చేత్యశ్చ వధ్వశ్చ బలస్థాశ్చ సహస్రశః బభూవుస్తే భృశం దృప్తాః సర్వే చాహత వాసనః. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిచారకులు, అలాగే అక్కడ ఉన్నటువంటి సహాయం చేసేటువంటి వారు, ఆడవారు, మగవారు, వీళ్ళందరూ కూడా భృశం దృప్తాహ, మిక్కిలి గర్వించిన వారు అవుతూ ఉన్నారట. సంతోషించడం, తృప్తి పొందడమే కాకుండా వాళ్ళకి ఒక గర్వం వస్తుంది, మేము కాబట్టి స్వర్గానికి రాగలిగాం, తక్కిన వాళ్ళందరూ మానవులు మామూలు లోకాల్లో ఉంటారు, ఈ అయల్సుల్లోనూ వాటిలో అని అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారట. కుంజరాశ్చ ఖరోష్ట్రాశ్చ గో అశ్వాశ్చ మృగపక్షిణః బభూవుః సుభృతాస్తత్ర నాణ్యోహ్యన్యమకల్పయత్ సుపుష్టాః. అక్కడ ఉన్నటువంటి మనుషులే కాదట, అందులో ఉన్నటువంటి ఏనుగులు, ఖరములు, ఉష్ట్రములు, గోవులు కూడా, మృగములు, పక్షులు కూడా చాలా సంతృప్తి పొందాయట. న అశుక్లవాసాస్తత్ర ఆసీత్ క్షుధితో మలినోపి వా రజసాధ్వస్తకేశో వా నరః కశ్చిదదృశ్యత. ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి సేవలు చేయబడ్డాయంటే ప్రతివాడికి మెరిసిపోతున్నటువంటి బంగారు తెల్లని వస్త్రాలేట. ఎవరికి మాసిపోయిన బట్టలు లేవు, అంత దూరం నుంచి వచ్చినా కూడా. ఎవరి జుట్టు కూడా చెరిగిపోయలేదు, అందరి జుట్లు చక్కగా దోబడి ఉన్నాయట. అందరికీ నుదుటిన చక్కటి తిలక ఉందట. అందరి శరీరాల నుంచి అందమైనటువంటి సుగంధం వెదజల్లుతూ ఉన్నదట. అంటే ఇంతటి పరిచర్యలు చేశారు అక్కడికి వచ్చిన వాళ్ళకి. అజైశ్చాపి చ వారాహైః ఇష్టానవర సంచయైః ఫల నిర్వ్యూహ సంసిద్ధైః సూపైః గంధరసాన్వితైః. మొత్తానికి ఈ రకరకములైనటువంటి పిండి వంటలు, వాటి మేకలు అయితే, వారాహములు అయితేనే, రకరకముల యొక్క మాంసములు, వీటన్నిటితో చేయబడినటువంటి సూపములు, తాగేటువంటివి, తినేటువంటివి కూడా వీటిని మంచి మధురమైనటువంటి వాసనలు వెదజల్లుతూనని కూడా అక్కడ కనపడుతున్నవి. పుష్పధ్వజవతి పూర్ణా శుక్లస్యాన్నస్య చాభితః దదృశుః విస్మితాస్త్రత్ర నరా లౌహీ సహస్రశః. లౌహీ అంటే లోహంతో చేయబడినవి. లోహం అంటే ఒకటే లోహం, బంగారు లోహం. కాబట్టి అక్కడ పెట్టినటువంటి ఈ వడ్డించే పదార్థాలు కానీ, తినే చెంచాలు కానీ, పళ్ళాలు కానీ, గ్లాసులు కానీ, ఇవన్నీ కూడా ఒకటే ఒక లోహంతో చేయబడ్డాయి. బంగారం, సువర్ణమైనటువంటి వడ్డించే పదార్థాలు, వాటి యొక్క పళ్ళాలు, వీటన్నీ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారట వాళ్ళందరూ కూడా. బభూవుః వనపార్శ్వేషు కూపాః పాయసకర్దమాః. పాయసంతో నిండినటువంటి నూతులు. తాశ్చ కామదుఘా గావో ద్రుమాశ్చ సన్మధుశ్రుతః. ప్రతి చెట్టు నుండి కూడా తేనెలు స్రవిస్తబడుతూ ఉన్నాయి. ప్రతి గోవు కూడా అక్కడ అద్భుతమైనటువంటి కోరికలన్నీ తీరుస్తూ కావలసినవన్నీ కూడా స్రవిస్తూ ఉన్నది. వాప్యో మైరేయ పూర్ణాశ్చ మృష్టమాంసచయైర్వృతాః ప్రతప్తపిఠరైశ్చాపి మార్గమాయూర కౌకుటైః. కుక్కుటము, మయూరము, కుక్కుటము, వీటికి సంబంధించినటువంటి మాంస సంచయై, మాంసముల యొక్క పదార్థములతో చేసినటువంటి, వడ్డలతో చేసినటువంటి కూడా వడ్డించబడుతూ ఉన్నాయట. పాత్రీణాంచ సహస్రాణి. వీళ్ళందరికీ వడ్డం చేయాలంటే మనకి క్రోకరీ ఎంత కావాలో ఆలోచించాలి. గ్లాసులు, పళ్ళాలు, చెంచాలు, గరిటెలు, ఇవన్నీ ఎన్ని కావాలో అవన్నీ కూడా. పాత్రీణాంచ సహస్రాణి, సహస్ర సంఖ్యలో ఉన్నటువంటి పాత్రలు. స్థాళీనాం నియుతాని చ. నియుతం అంటే 1,00,000. స్థాయిలం అంటే అదొక ఇంకొంచెం పెద్ద రకం సైజులో ఉన్నటువంటి పాత్ర, అవి లక్షల్లో ఉన్నాయట. నిర్బుదాని చ పాత్రాన్ని. మామూలు చిన్న చిన్న పాత్రలు అయితే నిర్బుదం అంటే 100,000,000, 100 కోట్ల చిన్న చిన్న గిన్నెలు లాంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. శాతకుంభమయాని చ. అవన్నీ కూడా ఒకటే మెటల్. శాతకుంభమయాని చ. బంగారంతో చేయబడినటువంటి ఆ పాత్రలన్నీ కూడా అక్కడ పెట్టబడి ఉన్నాయి. స్థాల్యః కుంభ్యః కరంభ్యశ్చ దధిపూర్ణాః సుసంస్కృతాః. ఇవన్నీ పాత్రల యొక్క విశేషములు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, ఒకదానికి ఒక పేరు. యౌవనస్థస్య గౌరస్య కపిత్తస్య సుగంధినః. యవ్వనమైనటువంటి పెరుగట. యవ్వనమైనటువంటి పెరుగు అంటే కమ్మని పెరుగు అర్థం. పులవైనటువంటి పెరుగు. అటువంటి
పెరుగు కలిగినట్టుతో నింపినటువంటి రకరకముల పరిమాణం అనేటువంటి పాత్రలన్నీ కూడా అక్కడ ఉన్నాయట. హ్రదాహ పూర్ణాహ రసాలస్య, రసాలము అంటే 8 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలపబడినటువంటి మజ్జిగ. అంటే అందులో జీలకర్ర, అలాగే కొన్ని రకాలైనటువంటి యాలక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, రకరకములైనటువంటి కలిపి దాని ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆ ఫార్ములాలో తయారు చేయబడినటువంటి మజ్జిగ దానికి రసాలం అని పేరట. ఈ కొన్ని హ్రదములు ఉన్నాయి, రసాతలంతో చేసినటువంటి పెద్ద సరస్సులు తయారు చేసి పెట్టారు. ఎంత తాగినా కూడా ఇంకా చాలదేమో అన్నట్టుగా. దధ్రశ్వేతస్య చాపరే బభూవు పాయసస్యాన్యే శర్కరాయాశ్చ సంచయా. పెద్ద పెద్ద పర్వతాలకు పోసేస్తుంది పంచదార. ఎవరికైనా కొంచెం షుగర్ తక్కువైతే ఒక 2 చెంచాలు పంచదార వేస్తారని అడగక్కర్లా, ఇలా గుప్పిడితో తీసుకుని అందులో వేసుకోవడమే. పంచదారతో చేసినటువంటి కొండలు, పంచదార కొండలు అక్కడ ఉన్నాయట. ఈ మజ్జిగలు, పాయసాలతో కూడినటువంటి నూతులు, హ్రదములు అంటే సరస్సులు కూడా తయారైపోయి ఉన్నట్టు, అంతంత తయారు చేశారు. కల్కాంశ్చూర్ణ కషాయాంశ్చ స్నానాని వివిధాని చ దద్రుహు భాజనస్థాని తీర్థేషు సరితాం నరాహ. అలాగే బాగా తినేసిన తర్వాత అరక్కపోతే ఏం చేయాలి అన్నదానికి కొన్ని కషాయములు మొదలైనవి తయారు చేసి ఉంటాయి. జీలకర్రతో చేసినవో మరొకటితో చేసినవో అవన్నీ కూడా. మళ్ళీ అరగలేదండి కొంచెం జీలకర్ర ఇస్తారా అని అడగక్కర్లేదు, వాటన్నిటినీ కూడా ఏర్పాట్లు ముందే చేసిబడి ఉన్నాయి. శుక్లానం సుమతశ్చాపి దంతధావన సంచయాన్ శుక్లాం చందన కల్కాంశ్చ సముద్యేషు అవతిష్ఠతః. రాత్రి అంతా తినేసాక పడుకునే ముందు నేను బ్రష్ చేసుకుని పడుకోవడం అలవాటండి అంటారు. వాళ్ళ కోసం కొత్త బ్రష్లు పెట్టారు, టూత్ బ్రష్. వాళ్ళకి దాన్ని వాడుకోవడానికి కొన్ని టూత్ పేస్ట్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసారు. అంతటి ఏర్పాటు చేయించారని భరద్వాజ మహర్షి. దర్పణాహ, తినే ముందు ఎలా ఉన్నాడు, తిన్న తర్వాత ఎలా ఉన్నాడు చూసుకోవాలి. అవతల వాడికి నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, ఒకసారి అద్దంలో మొహం చూసుకో అంటాడు వాడు. వెంటనే అర్థమైంది ఇక్కడ అనక్కర్లేదు. దర్పణ పక్కనే దర్పణాలు కూడా పెట్టారు. పరిపుష్టాంశ్చ వాససాంచాపి సంచయాన్, వాళ్ళందరికీ చక్కటి వస్త్రములు ఏది రంగు కావలిస్తే ఆ వస్త్రం ధరించడానికి ఒక్కొక్కరికి 15 రంగుల వస్త్రాలు, 10 రకాల వస్త్రాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. పాదుకోపనహాం చైవ యుగ్మాని చ సహస్రశః. కొందరికి ఈ చెప్పులు బాగులేవు అనిపిస్తుంది ఆ టైంలో, కాబట్టి వాళ్ళు వేసుకోవడానికి కొత్త చెప్పులు ఒక్కొక్కళ్ళకి. అది కూడా పాదుకలు, ఉపానహములు రెండూను. రెండింటికి అర్థం ఒకటే. పాదుక అంటే కర్రతో చేయబడింది, ఉపానహం అంటే తోలుతో చేయబడింది. ఈ 2 రకములైనటువంటి పాదరక్షల్ని కూడా జతలు జతలుగా ఒక్కొక్క జత సహస్రములు, అలా వేల కొద్ది ఉపానహముల వరుసలు అక్కడ ఏర్పాటు చేశారు. అంజనీ కంకతా కూర్ణాశ్చస్త్రాణి ధనూంషి చ మర్మత్రాడాని చిత్రాణి శయనాన్ని ఆసనాన్ని చ. వాళ్ళకి దువ్వెనలు తలదువ్వుకోవడానికి, అలాగే కూర్చోవలు అంటే కొన్ని రకాల బ్రష్లు వాళ్ళని వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి కానీ లేకపోతే మరొక పనికి వాడుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ప్రతిపాన హ్రదాన్ పూర్ణాన్ ఖరోస్ర గజవాజినాం అవగాహ్య ఉతీర్థాంశ్చ హ్రదాన్ సోత్కల పుష్కరాన్. ఈ తక్కినటువంటి జంతువులన్నీ కూడా చక్కగా దిగి స్నానం చేయడానికి కావాల్సినటువంటి పెద్ద పెద్ద సరస్సులు. అందులో ఆయన తెచ్చుకున్నటువంటి ఏనుగుల సంఖ్య చెప్పాం కిందసారి, 9,000 ఏనుగులు ఏదో అనుకున్నాం. అవన్నీ కూడా ఒకేసారి దిగి చక్కగా స్నానం చేయడానికి సరిపడినంత సరస్సులు రకరకాలు కూడా వాటి కోసం కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఆకాశవర్ణ ప్రతిమాన్ స్వచ్ఛతోయాన్ సుఖప్లవాన్ నీలవైడూర్యవర్ణాంశ మృదూని యవన సంచయాన్. ఆకాశ రంగులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లమైనటువంటివి, నీలమైనటువంటివి, వైడూర్య వర్ణంలో ఉన్నటువంటివి, మృదువైనటువంటివి రకరకాల ధాన్యములు, ధాన్య విశేషములు, యవనములు మొదలైనటువంటి ధాన్యముల యొక్క విశేషములతో చేయబడినటువంటి పదార్థములు. నిర్వాపార్థాన్ పశూనాంతే దదృశుస్తత్ర సర్వశః వ్యస్మయంత మనుష్యాస్తే స్వప్నకల్పం తదద్భుతం దృష్ట్వాతిథ్యం కృతం తత్ భృగ్భరతస్య మహర్షిణా. తాదృక్ భరతస్య మహర్షిణా భరతస్య తాదృక్ కృతం ఆతిథ్యం. భరతుడికి ఆ మహర్షి చేత ఈ రకమైనటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వడం చూసి అందరూ కూడా ఇది నిజమా స్వప్నమా అనుకున్నారట.
మామూలుగా మనం కొంతమంది మంత్రం చేసేటువంటి వాళ్ళు చూపిస్తాం, వాడు గబుక్కుని తాజ్మహల్ చూపిస్తాడు మనకి వేదిక మీద. అది ఒక కనికట్టు. నిజంగా కనికట్టు చేస్తుంటాడా భరద్వాజ మహర్షి? ఇంత వీళ్ళందరికీ కనికట్టు చేయడం అంత అసాధ్యమేం కాదు. అలా మనం ఎక్కడ అనుకుంటామేమో అని మహర్షి తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు. ఇత్యేవం రమమాణానాం దేవానామివ నందనే భరద్వాజాశ్రమే రమ్యే సా రాత్రి అత్యవర్తత. వీళ్ళందరూ అలా అనుభవిస్తూ ఉండగానే ఆ రాత్రి అంతా గడిచిపోయింది, తలతలవారుతూ ఉంది. ఇక మిగిలినవి ఏమిటి? ప్రతిజగ్ముశ్చతా నద్య గంధర్వాశ్చ యథాగతం. వచ్చిన గంధర్వులందరూ వెళ్ళిపోయారు. నదులన్నీ దారి మళ్ళీ ఇటు వచ్చాయి, మళ్ళీ వాటి దారిలోకి వెళ్ళిపోయి భరద్వాజమనుజ్ఞాప్య తాశ్చ సర్వా వరాంగనాః. ఆ వరాంగణలందరూ కూడా భరద్వాజ మహర్షికి నమస్కరించి, అయ్యా మీరు చెప్పిన పని చేసాం, మీకంతా సంతృప్తిగా జరిగినట్టుంది, ఇక మేము వెళ్ళి వస్తాను. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు తెరతల వారు ఉండగా. తథైవ మత్తామదిరోత్కటా నరాః తథైవ దివ్యాగరుచందనోక్షితాః తథైవ దివ్యా వివిధాస్రగుత్తమాః పృథక్ ప్రకీర్ణాః మనుజైః ప్రమర్దితాః. ఇది మనకు చెప్తున్నాడు మహర్షి. ఏమని? వాళ్ళందరూ వెళ్ళిపోతే నిజంగా అది కనికట్టే అయితే వీళ్ళ శరీరం మీద దండలు ఉండకూడదు, అవి కూడా మాయమైపోవాలి. పొద్దున లేచి చూసేటప్పటికీ వాళ్ళ నోర్లన్నీ మధుర వాసనలు వస్తూ ఉన్నాయట. వాళ్ళ శరీరాలన్నీ కూడా దివ్యమైనటువంటి చందనపు వాసనలు వెదజల్లుతూ ఉన్నాయట. వాడి ప్రతివాడి మెల్లోనూ ఒక అందమైనటువంటి చందన పుష్పహారం ఒకటి ఉందట. అంటే ఏమిటి? ఇదంతా కూడా నిజంగానే జరిగింది, భరద్వాజ మహర్షి నిజంగానే చేశారు. మరి వీళ్ళందరూ వెళ్ళిపోతే అవన్నీ కూడా మాయమైపోవాలి కదా, అవేమీ జరగలేదు. కాబట్టి ఇది కనికట్టు కాదు, నిజంగానే చేశారని మనకి వాల్మీకి మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. ఇదంతా అయిన తర్వాత తతస్తాం రజనీం వ్యుష్య భరతః సపరిచ్ఛద అంటే సపరివారః, పరివారంతో కూడినటువంటి భరతుడు తెలతెలవారుతూ ఉండగానే కృతాతిథ్యః భరద్వాజం కామాదభిజగామః. ఒక కోరికతోటి భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటా అని కోరిక? రామదర్శన కామాత్, రాముడిని దర్శించుకోవాలనే కామం తప్ప ఇంకే కోరిక లేదు ఆయనకి. కాబట్టి ఆ కోరికతోటి పరివారాన్ని తీసుకుని ఆయన భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారట. తం ఋషి పురుషవ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్ష్య చాగతం ఉతాగ్నిహోత్రో భరతం భరద్వాజోభ్యభాషత. అప్పుడే అగ్నిహోత్రాన్ని పూర్తి చేసుకున్నటువంటి మహర్షి భరతుడిని చూసి, పురుషవ్యాఘ్రమైనటువంటి భరతుడిని చూసి, రెండు చేతులు జోడించి అక్కడికి వచ్చి నిలబడినటువంటి భరతుడిని చూసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కచ్చిదత్ర సుఖారాత్రి, మీకు రాత్రి సుఖంగా గడిచిందా? బాగా నిద్రపట్టిందా? తవ అస్మద్విషయే గత, అస్మద్విషయే మమ ఆశ్రమే, నా ఆశ్రమంలో నీకు రాత్రి అంతా సుఖంగా గడిచిందా అని ఆయన ప్రశ్న చేశాక. మనకి సంస్కృత భాషలో ఎదురు చెప్పుకున్నాం, సౌఖశాయినికులు అని కొందరు ఉంటారు. సౌఖశాయినికులు అంటే సుఖ నిద్రాం పుచ్చతి, సుఖశయనం పుచ్చతి ఇది సౌఖశాయినిక. అంటే మనకి ఏ భాషలోనూ బహుశా ఇటువంటి పదం ఉండదు. అలాగే సౌఖ భౌజనిక అని కొందరు ఉంటారు, వాడి పేరు అది, వాడికి ఒక డిజిగ్నేషన్. వాడు ఏం చేయాలి? ఏమండి బాగా కడుపుకుండా భోజనం చేశారా, మీకు అన్ని పదార్థాలు అందాయి కదా, మీకు వడ్డల్లో ఏమీ లోటు రాలేదు కదా అని అడగాలి. అంటే మన సంస్కృతిలో ఒకప్పుడు వీళ్ళకి ఒక పదవి ఉండేది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఒరే నువ్వు సౌఖ భౌజనికుడివి, నువ్వు సౌఖ సాయనికుడివి అని ఒక్కొక్కడికి ఒక్కొక్క పోస్ట్ క్రియేట్ చేసి ఇచ్చేవారు. మరి ఇంక ఏ భాషలో అయినా నువ్వు బాగా అన్నం తిన్నావా అని అడిగేవాడికి ఏదైనా పేరు ఉంటుందేమో చూడండి, వాడికంటే ఒక డిజిగ్నేషన్ ఏమైనా ఉంటుందేమో చూడండి. తెలుగులోనే లేదు, సంస్కృత భాషలో వచ్చింది. బాగా అన్నం తిన్నావా అని అడిగేవాడిని సౌఖ భౌజనిక అంటారు. బాగా నిద్ర పట్టిందా అని అది అంటే అది మర్యాద. ఇంటికి వచ్చిన వాడిని నువ్వు కడుపు నిండా తిన్నావా అని అడగడం మర్యాద. ఇంట్లో రాత్రి నిద్రపోయిన వాడిని నీకు బాగా నిద్ర పట్టిందా అని అడగడం మర్యాద. అలా చేయడం కూడా ఒక కర్తవ్యం అని గుర్తించి దానికంటూ ఒక పని నియోగించుకుని చేసేటువంటి మనుషులు ఉండేవారు. అంటే మన యొక్క సంస్కృతి ఎంత గొప్పదో మనకు అర్థం. సౌఖ భౌజనిక సౌఖ శాయనిక అయ్యాడు ఇప్పుడు మహర్షి భరతుడి దగ్గరికి వచ్చి. ఏమంటే మీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగాడు. ఆశ్రమాదభినిష్క్రాంతం ఋషిం ఉత్తమ తేజసం. అలా మాట్లాడుతూనే ఆశ్రమం నుంచి బయటికి నడుస్తూ ఉన్నాడంటే భరద్వాజ మహర్షి. ఆయనతో పాటు మరి నడవాలి కదా, భరతుడు కూడా వెనకాల నడుస్తూ ఉన్నట్ట. ఆయన నడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు భరద్వాజుడు. ఎందుకు? ఆయనకు కోరిక ఉంది.
ఈయన చెబుతున్నాడు భరతుడు వెనకాల నిలబడి, సుఖోషితోస్మి భగవన్ సమగ్ర బలవాహన. నేనే సుఖంగా స్వామి, సమస్తమైనటువంటి నా సైన్యం, నా వాహనములు అందరూ కూడా సుఖంగా ఉన్నాం. తర్పిత సర్వకామైశ్చ సామాత్యో బలవత్వయా అతీవ అని అర్థం. బలవంతంగా సుఖపెట్టారని కాదు, మిక్కిలి సుఖపెట్టబడ్డాం మేమందరం కూడా. నేనే కాదు, నా అమాత్యులు, నా సైన్యము సమస్తము కూడా. అపేతక్లమ సంతాపాః సుభిక్షాః సుప్రతిశ్రయాః అపిప్రేష్యానుదా ఉపాదాయ సర్వే స్మ సుసుఖోషితాః. నీ యొక్క శోభన గృహములందు అపేతక్లమాః, అయోధ్యలో బయలుదేరి మేము ఇక్కడ దాకా గంగానదిని దాటి వచ్చామే, ఆ శ్రమంతా కూడా అందరికీ కూడా పోయింది. మీరు అటువంటి మాకు సేవలు చేసేటువంటి పరిచారకులను మీరు మాకు ఏర్పాటు చేశారు. ఆ మంత్రయేహం భగవన్ కామం త్వాం ఋషి సత్తమా సమీపం ప్రస్థితం భ్రాతు మైత్రేణేక్షస్వ చక్షుషా. కానీ అవన్నీ పక్కన పెట్టండి, మీరు చేసిన దానికి కృతజ్ఞతలు, మీరు చాలా బాగా చేశారు, సందేహం లేదు. ఒక్కసారి నాకేసి ఈక్షస్వ, చూడండి ఎలాగా, మైత్రేణ చక్షుషా. మీరు నా మీద ఏదో అనుమానంతో కోపంతో మాట్లాడారు నేను రాగానే, ఒక్కసారి మీరు మైత్రితోటి ప్రేమతోటి నాకేసి చూడండి స్వామి. చూసి చూడడానికి మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః. మీరు అలాగా నన్ను కాదు చూడడం, మా అన్నయ్య అయినటువంటి రామచంద్రమూర్తిని ఒక్కసారి ప్రేమ మీరిని కళ్ళతోడు చూశారంటే చాలు. మా రామచంద్రమూర్తి ఆయన కూడా మేము పడ్డట్టే మత్తులో పడి మేము ఏ అడిగితే చేసేస్తాడు. నువ్వు అయోధ్యకి రా అన్నయ్య అంటే నాతో వచ్చేస్తాడు, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలంటే సరే అనిస్తాడు. మీరు మాకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆతిథ్యం ఎంత ప్రేమతో ఇచ్చారో అంతే ప్రేమ నిండిన కళ్ళతో ఒక్కసారి రామచంద్రుడు చూడండి. ఆయన చూడడానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః ఆచక్ష్వ కతమో మార్గః కియారితి చ సంశమే. ఏ మార్గంలో వెళ్ళాలి ఆయన ఉన్న చోటుకి, ఇక్కడి నుంచి ఎంత దూరం నడవలసి ఉంటుంది, మేము ఎంత దూరం వెళ్ళవలసి ఉంటుంది, ఎంత దూరం సేపు వెళితే ఎంతసేపట్లో మళ్ళీ మేము ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతాం. అది ఆ ధార్మికుడైనటువంటి మహాత్ముడైనటువంటి మా అన్నగారి యొక్క ఉనికి ఎక్కడుందో, ఇప్పుడు ఎక్కడున్నారు వారు నాకు తెలియజేయండి. ఇది పృష్టస్తు భరతం భ్రాతృదర్శనలాలసం ప్రత్యువాచ మహాతేజాః భరద్వాజో మహాతపాః. మహాతేజాః, గొప్ప తపస్సు కలిగి ఉంది, దానివల్ల గొప్ప తేజస్సు వచ్చింది. దానివల్ల ఏమొచ్చింది, సర్వసమర్థత వచ్చింది. ఆ సర్వసమర్థుడైనటువంటి ఋషి ఆయన అన్నని చూడాలి అనేటువంటి కోరికతో ఊగిసలాడుతున్నటువంటి భరతుడిని చూసి ఆయన ఈ రకంగా చెప్తున్నాడు. భరత అర్ధతృతీయేషు యోజనేషు అజనేవనే చిత్రకూటో గిరిహి తత్ర రమ్య నిర్జర కాననః. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక 3.5 యోజనాల దూరం ఉందయ్యా, అంతే. యోజనం అంటే 2.5 మైళ్ళు మనం అనుకున్నాం. ఇక్కడి నుంచి 3.5 యోజనాల దూరంలో చాలా దగ్గరలోనే చిత్రకూటం అనేటువంటి ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం చిత్రకూటం అనేటువంటి పర్వతం ఉంది. అది రమ్యంగా ఉంటుంది, నిర్జరంగా ఉంటుంది, జనం ఎవరు ఉండరు, కారణమైనటువంటి అడవి అయినటువంటి ప్రదేశం. ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నదీ పుష్పిత ధ్రువ సంఛన్న రమ్య పుష్పిత కానన. ఒక పక్క ఆ చిత్రకూట పర్వతం ఉంటుంది, మరొక పక్క రమ్యమైనటువంటి కాననం ఉంటుంది. నువ్వేం చేస్తావంటే మందాకిని నదికి ఉత్తరం వైపునటువంటి గట్టు మీద అలా నడుచుకుంటూ అలా కనుక వెళ్ళినట్లయితే ఒక్క 3.5 యోజనాల దూరంలో నీకు ఆ చిత్రకూట ప్రదేశం వస్తుంది. కాబట్టి అనంతరం తత్సరితః చిత్రకూటశ్చ పర్వతః తయోః పర్ణకుటీతాత తత్ర తౌ వసతో ధ్రువం. అది దాటిన తర్వాత, అనంతరం అంటే అది అయిన తర్వాత అనుకుంటాము, కానీ నా అంతరం అనంతరం అంటే ఎక్కువ దూరం లేని చోట, దానికి మిక్కిలి సమీపంలోనే అని అర్థం అనంతరం అంటే. కాబట్టి దాని మిక్కిలి సమీపం, తత్సరితః అనంతరం, ఆ సరస్సుకి ఆ నదికి దగ్గరలోనే చిత్రకూట పర్వతం ఉంటుంది.
ఆ చిత్రకూట పర్వతానికి ఆ వనానికి మధ్యలో పర్ణకుటి, ఒక పర్ణశాల వేసుకుని తౌ ఆ రామలక్ష్మణుడు ఇద్దరు వసతః ధ్రువం, వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా అక్కడే ఉంటారు వాళ్ళు. దక్షిణేనైవ మార్గేణ సవ్య దక్షిణమేవ వా గజవాజిరథాకీర్ణాం వాహినీం వాహినీపతే వాహయస్వ మహాభాగ తతో ద్రక్ష్యసి రాఘవం. నీకు రాముడు కనపడతాడు. ఎప్పుడు కొంత దూరం దక్షిణ దిక్కుగా వెళ్ళు, ఆ తర్వాత సవ్య దక్షిణంగా వెళ్ళు, అంటే నైరుతి దిక్కుగా కొంచెం నీ మార్గాన్ని మరల్చు. అలా మరల్చడం వల్ల నీకు పెద్ద దారి వస్తుంది. పెద్ద దారి వస్తే నీ సైన్యం అంతా కూడా నడవడానికి సులువుగా ఉంటుంది. అంతేగాని అడ్డదారి ఉంది కదా అని చిన్న దారిలో నువ్వు మాత్రం ప్రయాణించు. ముందు దక్షిణంగా వెళ్ళి అక్కడ కొంచెం నైరుతి దిక్కుగా నువ్వు మళ్ళీ ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడ తతో ద్రక్ష్యసి రాఘవం, అక్కడ నీకు రామచంద్రమూర్తి కనిపిస్తాడు. ప్రయాణమితి తచ్చుత్వా రాజరాజస్య యోషితః హిత్వా యానాని యానార్హాః బ్రాహ్మణం పర్యవారయన్. అంతవరకు దర్శనం చేసుకోలేదు కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరద్వాజ మహర్షిని. వారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యానాల్లోనే ఉన్నారు. వారందరూ కూడా గబగబా వాళ్ళ యొక్క రథాల నుంచి దిగి వచ్చి ఆ భరద్వాజ మహర్షి సమీపానికి వచ్చారు. వేపమానాః కృశాః దీనాః సహదేవ్యా సుమిత్రయా కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునే. అందరికన్నా ముందు కౌసల్యాదేవి వచ్చి రెండు చేతులతోటి భరద్వాజ మహర్షి యొక్క పాదాలను రెండు పట్టుకుని కూలబడిపోయిందట. ఆవిడ కృషించిపోయి ఉంది, దీనురాలై ఉంది, బాగా వేపమాన, బాగా చలించిపోతూ ఉన్నది. అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హిత కైకేయీ తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రపా. సిగ్గుతో కూడినటువంటి కైకేయి అది తన కోరిక తీరలేదు. అసమృద్ధి అయినటువంటి కామం కలిగినటువంటి ఆవిడ. నిజంగా భరతుడిని పట్టాభిషేకం చేయాలి అనేటువంటి కోరిక అసంతృప్తిగానే ఉండిపోయినటువంటి ఆవిడ, సర్వలోకం చేత గ్రహించబడుతున్నటువంటి ఆవిడ కూడా వచ్చి భరద్వాజ మహర్షి యొక్క పాదాలని స్పృశించిందట సిగ్గుతోటి. తం ప్రదక్షిణమాగమ్య భగవంతం మహామునిం అదూరాద్ భరతస్యైవ తస్థౌ దీనమనాస్తదా. ఆవిడ సిగ్గుపడిపోయి ఒక భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ చేసి సవ్యంగా ఆయన వెనక నుంచి వచ్చి భరతుడి యొక్క వెనకాల నిలబడి ఉందట. ఆవిడ కొంచెం భయపడుతూ కైకేయిది. తతపప్రచ్చ భరతం భరద్వాజో దృఢవ్రతః. దృఢవ్రతుడైనటువంటి భరద్వాజుడు భరతుడిని అడుగుతూ ఉన్నాడట. విశేషం జ్ఞాతుమిచ్చామి మాతృడాం తవ రాఘవ. నాయనా రాఘవ, ఓ భరత, నీ తల్లుల గురించి నేను విన్నాను, గురికి ఎప్పుడు చూడలేదు, వాళ్ళ గురించి చెప్పు, వాళ్ళు ఎవరెవరు అని వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళగా అడిగాడు భరద్వాజ మహర్షి. ఏవ ముక్తస్తు భరతో భరద్వాజేన ధార్మికః ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచన కోవిదః. మాట్లాడడంలో బాగా నేర్చుకున్నటువంటి భరతుడు ప్రాంజలిర్భూత్వా, రెండు చేతులు జోడించి ఈ రకంగా భరద్వాజుని చేత అడగబడిన వాడై తాను చెప్తూ ఉన్నాడు. ఆవిడ ముందు కౌసల్య ఉన్నది, ఆవిడ చూపిస్తూ ఉన్నాడు. యామిమాం భగవన్ దీనాం శోక అనశకర్షితాం పితుర్హి మహిషీం దేవీం దేవతావివ పశ్యసి. ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి దేవతలా కనబడుతున్నటువంటి ఒక ఆవిడ ఉంది, సాక్షాత్ దేవత. ఆవిడ దీనా, చాలా దీనురాలై ఉంది. శోక అనశనకర్షిత, శోకం చేత ఉపవాసాల చేత కృషించిపోయింది. పితుర్హి మహిషీం, మా పట్టపు రాణి మా తండ్రి గారికి. దేవతావివ పశ్యసి, అటువంటి మా తల్లిని ఒక దేవతలా చూస్తూ ఉన్నావయ్యా నువ్వు. ఎవరివిడ అనుకుంటున్నావా? ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా సుషువే రామం ధాతారమధితిర్యథా. సాక్షాత్ ఆ విష్ణుమూర్తిని అదితి వామన రూపంలో ప్రసవించినట్లుగా మా తల్లి, ఈ దేవతారూపం కలిగినటువంటి మా పెద్ద తల్లి, తం పురుష వ్యాఘ్రం, ఆ పురుష వ్యాఘ్రమైనటువంటి సింహ విక్రాంతగామినం, సింహమూలే ప్రతాపంతో ముందుకు అడ్డు లేకుండా నడుచుకుంటూ వెళ్ళేటువంటి
రామం కౌసల్యా సుషువే, రామచంద్రమూర్తిని కన్న తల్లి ఈవిడయ్యా, ఈవిడ కౌసల్యా మాతయ్యా. అస్యా వామభుజం శ్లిష్టా యైషా తిష్టతి దుర్మనః కర్ణికారస్య శాఖేవ శీర్ణ పుష్పావనాంతరే. ఆవిడ ఎడమ భుజం మీద వేలాడుతూ ఆవిడ పట్టుకుని ఉన్నదే, ఆవిడ మిక్కిలి దుఃఖము పొందినటువంటి మనస్సు కలిగినటువంటిది ఉన్నది. కర్ణికార వృక్షము పుష్పించకుండా ఉన్నటువంటి శాఖ ఎండిపోయి ఉన్నట్లే వనానికి సమీపంలో ఎలా ఉంటుందో ఆ రకంగా ఉన్నది. ఇయం సుమిత్ర దుఃఖార్త, ఈవిడే ఆ సుమిత్ర, దుఃఖంతో ఉన్నటువంటి సుమిత్ర ఈవిడ. దేవి రాజ్ఞశ్చ మధ్యమా, మహారాజు అనేటువంటి దశరథ మహారాజు యొక్క మధ్యమ భార్య, రెండవ భార్య ఈవిడ సుమిత్ర. ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ, ఈవిడికి ఇద్దరు పిల్లలయ్యా. ఎటువంటి వాళ్ళు? కుమారులిద్దరు, వాళ్ళు కవలలు. దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. రామచంద్రమూర్తి సత్యపరాక్రముడు, ఇతడు సత్యపరాక్రముడు అని భరద్వాజుడు అన్నాడు. లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు పరాక్రముడు అని చెప్పి భరతుడు చెబుతూ ఉన్నాడు. అంటే మొత్తానికి ఫ్యామిలీ అంతా కూడా ఒకటే లక్షణం. విష్ణుమూర్తి యొక్క అంశగా పుట్టినటువంటి రామ లక్ష్మణ భరత సుగ్రీవులు నలుగురు కూడా సత్యపరాక్రములు. సత్యపరాక్రమం అనేటువంటి మాట గురించి మనం మళ్ళీ వెళ్ళొద్దు లోతుల్లోకి, ఎందుకంటే దాని గురించి ఇంకొక అరగంట అయిపోతుంది. అటువంటి సత్యపరాక్రమం కలిగినటువంటి వాడు. యస్యాకృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ రాజపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః. అయితే ఒకటి, ఎవరి వల్లనైతే వీరు రామ లక్ష్మణుడు ఇద్దరు కూడా జీవితాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కలిగిందో, రాజపుత్రులిద్దరూ ఏ రాజపుత్రులిద్దరూ లేకపోవడం వల్ల దశరథుడు అయితే స్వర్గానికి వెళ్ళిపోవలసి వచ్చిందో, ఆవిడ క్రోధనా, క్రుధ్యత అయితే క్రోధన, ఎప్పుడూ కోపం తెచ్చుకుని చిటపటలాడుతూ ఉండేటువంటి ఆవిడ. అకృత ప్రజ్ఞ, ఏమాత్రము కూడా ప్రజ్ఞ లేనటువంటి, బుద్ధి లేనటువంటి ఆవిడ. దృప్త అంటే గర్విత. శుభగమానిని, ఆత్మానం శుభగం ఇది మన్యత ఇది శుభగమానిని. నేను చాలా అందంగా ఉంటాను అనుకునే ఆవిడ. అంటే ఆవిడ అందంగా ఉండదన్నమాట. ఎందుకంటే అందం అనేది మనస్సుకు సంబంధించిన వ్యవహారం, పైకి కనబడే వ్యవహారం కాదు. ఎప్పుడైనా మానిని అనేటువంటి శబ్దం వస్తే శుభగమానిని అంటే వాడు శుభగులు కారని అర్థం. శుభగులుగా ఉంటామని తమను తాము అనుకునేటువంటి వాడు. ప్రాజ్ఞమానిని అనేటువంటి మాట వాడేది ఇదివరకు. నేను ప్రాజ్ఞుడిని అనుకునేటువంటి వాడు ప్రాజ్ఞమానిని. ఆవిడ తల్లి గురించే వాడాడు అన్నమాట భరతుడు ఇదివరకు. అంటే ఆవిడ ప్రాజ్ఞురాలు కాదు, వాడు బుద్ధిహీనురాలు అన్నమాట, వివేకం లేనటువంటి వాడు. కాబట్టి మూర్ఖుడన్నా వివేకమైన వాడన్నా ఒకటే అర్థం. అది తిట్టు కాదట. క్రోధనా అకృత ప్రజ్ఞాం దృప్తాం శుభగమానిని ఐశ్వర్యకామాం. ఎప్పుడూ డబ్బు మీదే కోరిక, ఎప్పుడు ఐశ్వర్యం కావాలని కోరిక. అనార్యాం ఆర్యరూపిణి, పైకి కనపడడానికి బాగా గౌరవింపదగినటువంటి ఆర్యురాల్లా కనపడుతుంది, కానీ అనార్య ఆర్యరూపిణి, పూజింపదగడానికి ఏమీ కూడా అర్హత లేనటువంటి ఆవిడ. అటువంటి ఆవిడ కైకేయీ, అటువంటి కైకేయ ఆవిడ. మమైతాం మాతరం విద్ధి, నా దౌర్భాగ్యం కొద్దీ నా తల్లి అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈవిడ నా తల్లి అని చెప్పుకుంటున్నానయ్యా. నృశంసాం, చాలా క్రూర స్వభావురాలు. పాప నిశ్చయాం, ఏమీ ఎప్పుడు కూడా ఒక పుణ్యకార్యం చేద్దామని కోరుకుండదు, ఎప్పుడూ కూడా పాపం చేయాలనేటువంటి నిశ్చయం కలిగినటువంటి ఆవిడ. యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః, నాకిన్ని కష్టాలు రావడానికి, నా దౌర్భాగ్యం ఇంత నా జీవితం ఇలా అయిపోవడానికి కారణమైనటువంటి ఇదిగో ఈవిడ నా తల్లి అని తెలుసుకుని ఆయన ఆవిడ కైకేయి. ఇత్యుక్త్వా నరశార్దూలో బాష్పగద్గదయాగిరా స నిశ్వాస తామ్రాక్షో నాగః క్రుద్ధ ఇవ శ్వసన్. ఒక బాగా కోపించినటువంటి నాగుపాము ఏ రకంగా బుసలు కొడుతుందో ఆ రకంగా నిట్టూరుస్తూ ఉన్నాడంటే. ఇంత చెప్పిన తర్వాత తల్లి గురించి భరతుడు మొత్తం అంతా గుర్తుకొచ్చింది. రాముడు వనవాసానికి వెళ్ళడం గుర్తుకొచ్చింది, తండ్రి మరణం గుర్తుకొచ్చింది, తల్లి యొక్క మొండితనం గుర్తుకొచ్చింది. అతడు
ఆవేశాన్ని ఆపుకోలేక నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడట భరతుడు. మహర్షులకి ఆ కోపం రాదు కదా. భరద్వాజో మహర్షిహితం బ్రువంతం భరతం తథా ప్రత్యువాచ మహాబుద్ధి ఇదం వచనం అర్థవత్. మిక్కిలి అర్థం కలిగినటువంటి, బాగా తెలివి కలిగినటువంటి వాడు ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా అతడు భరద్వాజ మహర్షి భరతుడితో అంటూ ఉన్నట్ట. న దోషేణ అవగంతవ్య కైకేయీ భరతత్వయా. ఏమిటయ్యా అలా మాట్లాడతావు? ఆవిడికి దోషాన్ని అంటగడుతున్నావా నువ్వు? ఆవిడకి దోషం ఉంది అని మాత్రం నువ్వు ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ దోషభూషురాలని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవడానికి వీల్లేదు. రామవ్యా ప్రవ్రాజనం హేతత్ శుభోదర్కం భవిష్యతి. శుభోదర్కం అంటే ఉత్తరోత్తర శుభాన్ని కలగజేసేది. ఇప్పుడు నీకు అశుభం అని అనిపిస్తుంది, కానీ చాలా ఉత్తమమైనటువంటి శుభాలకి నిలయమైనటువంటి నిర్ణయం అది. శుభోదర్కమైనటువంటి నిర్ణయం, రాబోయేటువంటి శుభాలను కలగజేసేటువంటి నిర్ణయం అది. కాబట్టి రాముని యొక్క ప్రవ్రాజనం అనేది ముందు ముందు సమస్త సుఖాన్ని ఇచ్చేదిగా జరుగుతుంది. ఎవరికి? దేవానాం, దేవతలకు శుభం కలుగుతుంది. దానవానాంచ, దానవులకి శుభం కలుగుతుంది. ఋషీణాం భావితాత్మనాం, బాగా మహర్షులైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఋషులకు కూడా శుభం కలుగుతుంది. హితమేవ భవిష్యద్ధి, అందరికీ హితమే జరుగుతుంది. ఇప్పుడు జరిగింది అప్రియం, ప్రియం కాదు, కానీ హితమైనది. రాముడు వెళ్ళడం అనేది మీ అందరికీ ఏది మంచో అదే జరగబోతోంది. రామ ప్రవ్రాజనాదిహ, రాముడు వెళ్ళడం అనేది సమస్తమైన సుఖములని శుభములని కలిగించేటువంటిది. అభివాద్యతు సంసిద్ధ కృత్వా చైనం ప్రదక్షిణం ఆమంత్ర్య భరతః సైన్యం యుధ్యతా విత్యచోదయత్. ఆ రకంగా మాట్లాడినటువంటి భరతస్వామి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ చేసి ఆయన యొక్క అనుజ్ఞను తీసుకున్నాడు. ఆయన యొక్క ఉపదేశాన్ని అతడు ఒక పాఠంగా తల్లిని నిందించకూడదు అనేటువంటి మాటను అతడు అర్థం చేసుకున్నాడు. వెంటనే సైన్యం అంతటినీ కూడా బయలుదేరండి అని చెప్పి అతడు అనుజ్ఞను ఇవ్వడం జరిగింది. తతో వాజిరథాన్ యుక్త్యా దివ్యాన్ హేమ పరిష్కృతాన్ అధ్యారోహత్ ప్రయాణార్థి బహువిధో జన. రకరకాల యానాలు, ఎవరి వాహనాలు వాళ్ళు మళ్ళీ ఎక్కేశారు, ఎవరి బళ్ళల్లో వాళ్ళు ఎక్కేశారు. అవన్నీ కూడా బంగారంతో చేయబడినటువంటి దివ్యమైనటువంటి రథముల మీద, వాటి మీద ఎక్కారు. గజకన్యా గజాశ్చైవ హేమ కక్ష్యా పతాకినః జీమూతా ఇవ ఘర్మాంతే సఘోషా సంప్రతస్థిరే. బంగారు గొలుసులతో కట్టబడినటువంటి ఆ ఏనుగులని, ఆ ఆడ ఏనుగుల్ని వాటి నుండి కూడా ఇప్పేశారు. అవన్నీ కూడా ప్రయాణానికి సన్నిద్ధమై, ఒక ఎండాకాలం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి నల్లటి మేఘముల సమూహం ఎలా కదులుతూ ఉంటుందో అలాగా ఏనుగుల సమూహం కదులుతూ ఉన్నదట. వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ ప్రయుః సుమహార్హాణి పాదైరేవ పదాతయ. పదాతులందరూ కూడా పాదాలతోటే మామూలుగా నడుస్తూ ఉన్నారు, కాళ్ళతోటే. కానీ యానాలతో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద యానాలన్నీ కూడా ఎక్కి గౌగా బయలుదేరుతున్నారు. అథ యాన ప్రవేకైస్తు కౌసల్యా ప్రముఖా స్త్రియః రామదర్శన కాంక్షిణ్యః ప్రయుః ముదితాస్తదా. రామదర్శన కాంక్షతో ఉన్నటువంటి ఆ కౌసల్యా ప్రముఖులైనటువంటి స్త్రీలందరూ కూడా యాన ప్రవేకైస్తూ, అంటే యానోత్తమై, ఉత్తమమైనటువంటి యానాల్లో వాళ్ళు కూడా ఎక్కారు. చంద్రార్క తరుణాభాసాం నియుక్తాం శిబికాం శుభాం ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరతః సపరిచ్ఛదః. సపరివారః, పరివారంతో భరతుడు కూడా, అతడు చంద్ర సూర్యులతోటి సమానమైనటువంటి వెలుగును చింపేటువంటి ఆ రథాన్ని ఎక్కి తాను కూడా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సా ప్రయాత మహాసేన గజబాజిరథాకుల. ఆ మహాసేన ప్రయాణాన్ని మొదలెట్టింది. దక్షిణాం దిశమావృత్య మహామేఘ ఇవోత్థితః. ఒక పెద్ద నల్లటి మేఘం కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా మేఘం ఆకాశంలో ఉంటుంది కదండి. వీళ్ళు నేల మీద నడుస్తుంటే మేఘంతో పోలికేమిటి అనకండి. ఎందుకంటే వీళ్ళు కింద నడుస్తున్నా ఆ నడిచినప్పుడు వచ్చినటువంటి దుమ్ము అంతా పైకి ఎగిరి అదే ఒక మేఘం నడుస్తుందేమో అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ఒక మహామేఘం బయలుదేరి వస్తుంది అన్నట్లుగా ఈ సేనంతా వస్తూ ఉందట. వరాని తు వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభిః గంగాయాః పరవేలాయాం గిరీష్వపి నదీషు చ.
వాళ్ళు నెమ్మదిగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులు అవన్నీ కూడా దాటుకుంటూ ఆ గంగ యొక్క ఉత్తర తీరం వైపు నుంచి అలా నడుస్తూ వస్తూ ఉన్నారు. సా సంప్రహృష్టద్విపైవాజి యోధా విత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ ప్రతిగాహమానాః ప్రరాజసేన భరతస్య తత్ర. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులన్నీ ఎగిరిపోతూ ఉన్నాయట, మృగములన్నీ అటు ఇటు పారిపోతూ ఉన్నాయట, వాటన్నిటి ఏనుగులన్నీ భయపెట్టేస్తూ ఉన్నాయట. అటువంటి అలా జరుగుతూ ఉండగా ఆ మహావనం దగ్గరికి వస్తున్నటువంటి భరతుని యొక్క సేన రరాజ ప్రకాశించింది. తయా మహత్యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః అర్దితాయూధపామత్తాః సయూధాః సంప్రదుద్రువుః. వీళ్ళు వచ్చేటువంటి అది చూసేటప్పటికి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులన్నీ కూడా అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయట. అది మన పోతన గారు వర్ణించినట్లు గజయూధము వస్తుంటే తక్కిన జంతువులన్నీ ఎలా అటు ఇటు పరిగెత్తాయో అలా ఇవన్నీ కూడా పరిగెడుతూ ఉన్నాయట. భరతుడు అతి త్వరలో రామదర్శనం చేయబోతూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో మనం ఇక్కడ భరతుడిని కొంచెం చాలా త్వరపడుతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆపవలసింది భరతుడు కొంచెం నెమ్మది కలిగేలాగా మనం ఈ కార్యక్రమాన్ని ఇవాళతో ముగించుకుందాం. వచ్చే ప్రసంగంలో రామ భరత సమాగమం సంవాదం అనేది ఎంతవరకు కుదురుతుందో చూద్దాం. దాన్ని మనం చూడబోతూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః శుభమస్తు నిత్యం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.